3 దశాబ్దాలకు పైగా బోధనలో స్కూల్ అసిస్టెంట్గా వారి జీవితాన్ని ప్రారంభించి జూనియర్ కాలేజ్ లెక్చరర్గా డిగ్రీ కాలేజీలో పనిచేసి సమాజ శ్రేయస్సు కోసం అనేక విధాలుగా పోరాటాలు చేసి భారతదేశంలోనే చాలా పెద్ద సంస్థ అయినటువంటి విద్యార్థి సంస్థ ఏబీవీపీలో రాష్ట్ర అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులుగా పనిచేసి అనేక చర్చల్లో పాల్గొన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని మనం ఈరోజు కలవడానికి వచ్చినాం. వారే మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, మిమ్మల్ని కలవడం చాలా ఆనందం అనిపిస్తుంది. మిమ్మల్ని ఈ టీవీ డిబేట్లలో చూసి చాలాసార్లు ఇన్స్పైర్ అయ్యి మీరు మాట్లాడే మాటలను గమనించి మీతో ఒకసారి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మిమ్మల్ని కలవడం జరిగింది. మీరు టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ముందుగా మిమ్మల్ని మ్యాక్సిమం ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలే అడిగే అవకాశం ఉంది సార్. అవసరమైతే అక్కడక్కడ కొన్ని సామాజిక సంబంధించిన అడుగుతాం సార్. దయచేసి మీరు మాకు సహకరిస్తారని కోరుతూ, ఈ విద్యార్థులు అసలు మీరు టీచింగ్లో ఉన్నప్పుడు జనరల్గా అయితే టీచర్లకు సంబంధించినటువంటి సంస్థల్లో పనిచేస్తుంటారు, టీచర్ల సంఘాల్లో పనిచేస్తుంటారు. మీరు టీచర్గా ఉండి లెక్చరర్గా ఉండి విద్యార్థి సంఘాల్లో పనిచేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? అంటే బేసిక్గా నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా స్టూడెంట్ లీడర్ నేను, కనుక స్టూడెంట్ యాక్టివిజంలో నుంచే వచ్చి టీచర్ అయ్యాను. నేను టీచర్ అయ్యాక కూడా స్టూడెంట్ యాక్టివిటీని గైడ్ చేసే పనిలో ఉన్నాను. నేను టీచర్ యాక్టివిటీలు లేను నేను, మీరు అన్నట్టుగా. కానీ ఏబీవీపీ అనే సంస్థ చాలామంది ఆశ్చర్యపోతారు, విద్యార్థి సంఘంలో టీచర్కి ఏం పని అని కొందరు అంటుంటారు కూడా. నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా ఒక మీడియా వాళ్ళు ఒకరిద్దరు అడిగారు, మీకేం పని అక్కడ, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కదా. అయితే ఈ దేశంలో కొన్ని అండర్స్టాండింగ్ ఏమంటాం పర్సెప్షన్స్ ప్రజల్లో కమ్యూనిస్టుల కారణంగా కొన్ని ఏర్పడ్డాయి. ఈ కమ్యూనిస్టులు ఏం చేసేదంటే సంఘాలు అనేటివి వాళ్ళ సొంతం, కనుక వాళ్ళ పని ఏంటంటే మనుషులను ఈ సంఘాల పేరు మీద ఉద్యమాల పేరు మీద మనుషులను విడగొట్టడం వాళ్ళకి అలవాటు. కనుక ఒక ఇండస్ట్రీ ఉంది, యజమానులకు కార్మికులకు పడదు, కార్మికుడు ఎప్పుడు యజమానితో ఫైట్ చేస్తూనే ఉండాలి. అట్లనే స్కూల్ అంటే టీచర్లు, స్టూడెంట్స్, ప్రిన్సిపాళ్ళు, అటెండర్లు అందరికీ అన్ని సంఘాలే. కనుక ఆ విధంగా ఇటువంటి ఒక కల్చర్ ఈ దేశంలో ఏర్పడ్డందుకు ఏమైందంటే టీచర్ స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కనబడితే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనేమంటున్నా అంటే ఉదాహరణకు కొన్ని విద్యార్థి సంఘాలకు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తాయి. అవి అందరికీ తెలుసు. దానికి సిపిఎంకు అనుబంధంగా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది, సిపిఐకి అనుబంధంగా ఏఐఎస్ఎఫ్ ఉంటుంది, కాంగ్రెస్కి అనుబంధంగా ఎన్ఎస్యుఐ ఉంటుంది. ఇట్లా అలవాటు అయిపోయి ఏంటంటే మరి ఎన్ఎస్యుఐకు అధికారి ఎవరు అంటే పిసిసి ప్రెసిడెంట్, ఎన్ఎస్యుఐ స్టూడెంట్ ఆర్గనైజేషన్. ఎస్ఎఫ్ఐకి అధికారి ఎవరు అంటే ఏ రాఘవులో లేకపోతే నారాయణనో వీళ్ళు రాష్ట్ర స్థాయి నాయకులు ఎస్ఎఫ్ఐని గైడ్ చేస్తారు, ఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఏఐఎస్ఎఫ్ గైడ్ చేస్తారు. కానీ మీరు చూడండి ఏబీవీపీకి కిషన్ రెడ్డి గైడ్ చేయడు, ఏబీవీపీని నరేంద్ర మోడీ గైడ్ చేయరు. ఎందుకంటే ఏబీవీపీ ఈజ్ ఏ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. మరి ఎవరు గైడ్ చేస్తారు అంటే టీచర్ గైడ్ చేస్తారు. ఓకే, కనుక స్టూడెంట్ని ఎవరు గైడ్ చేయాలి? టీచర్ గైడ్ చేయాలి. రాజకీయ నాయకుడు గైడ్ చేయొచ్చా? కానీ పబ్లిక్ ఏమని అడుగుతారంటే నువ్వెందుకు ఆడ, ఏం పని నువ్వు లెక్చరర్ అంటే రాజకీయ నాయకునికి ఏం పని? పిల్లలతో రాజకీయ నాయకుడు ఆడ ఉంటే మీకు ఇబ్బంది అనిపించదు. ఇది కల్చర్, ఇది కమ్యూనిస్టులు తయారు చేసిన కల్చర్. కనుక ఈ మైండ్ సెట్ నుంచి బయట పడలేక అట్లా ఆలోచిస్తారు. మీరు కూడా చాలా సహజంగా అడిగాను. అందుకే నేను టీచర్గా అయ్యాక కూడా స్టూడెంట్స్ను గైడ్ చేసే పని, అక్కడ మేము యాక్టివిటీలో ఉండము, మేము కేవలం గైడ్ చేస్తాము. అధ్యక్షులుగా మాత్రమే ఉంటాం, వేరే పొజిషన్లో ఉండం. నగర అధ్యక్షులు లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు లేకపోతే స్టేట్ ప్రెసిడెంట్ వరకు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వరకు ఉన్నాను నేను. కనుక నా రోల్ ఏంటి అంటే ఉద్యమం నేను చేయను, ఉద్యమాలు పిల్లలు చేస్తారు. కానీ ఉద్యమాలు చేసినప్పుడు ఎట్లా చేయాలి, మన బస్సు మనం బలగొట్టకూడదు,
అని బాధ్యతాయుద్ధమైన ఉద్యమాలు అందుకే ఏబీవీపీలో డిస్ట్రక్షన్ చేయరు ఎప్పుడు. అవును, మీరు కనిపిస్తారు వేరే స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాళ్ళు కొడితేనే వాడు మనగాడు, అవును, వీడు కొట్టకుండా తన్నులు తింటే మనగాడు ఏబీవీపీలో. కనుక ఏబీవీపీలో మిలిటెన్సీ ఉంటుంది. మిలిటెన్సీ అర్థము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం కాదు. మిలిటెన్సీ అర్థం ఏంటంటే తన తల పగిలిపోయినా సరే దూసుకొని పోతాడు, పోలీసును కొట్టనికనే ఉన్నాడు. కనుక ఈయన పోలీసును కొట్టాడు ఎప్పుడు ఏబీవీపీ వాడు. సో ఇది ఈ అండర్స్టాండింగ్ ఉంటుంది టీచర్ ఉండడం వల్ల. ఇప్పుడు మీరు ఏబీవీపీలో ఇంతకాలం పనిచేసినప్పుడు మరి మీకు పర్సనల్ థ్రెట్స్ వచ్చినాయా సార్ అప్పుడప్పుడు? ఉన్నాయి, అప్పుడప్పుడు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రిక్షన్ టైంలో ఉండేటివి, నక్సల్స్తో బాగా గొడవలు అయ్యే టైంలో ఉండేటివి. వేరే ఇతరత్ర కూడా అప్పుడప్పుడు కొన్ని వచ్చేసాయి. కానీ అది ఏబీవీపీలో పనిచేసిన వాడికి అవేం అనిపించవు. ఎందుకంటే మా వల్లనే వాళ్ళకి థ్రెట్ ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఏం చేయగలుగుతారు. తర్వాత సార్ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న సార్, ఇప్పుడు యూనివర్సిటీలలో మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో యూనివర్సిటీలలో ఈ ఎలక్షన్స్ బ్యాన్ చేసేసారు. యూనివర్సిటీలో బ్యాన్ చేసారు, జూనియర్ కాలేజీలో బ్యాన్ చేసిండ్రు, డిగ్రీ కాలేజీలో బ్యాన్ చేసిండ్రు. మరి అక్కడ చదివే పిల్లలకు ఈ సామాజిక స్పృహ ఎవరు నేర్పాలి? టీచర్లు ఏమో వాళ్ళ సిలబసే చూసుకుంటారు. ఈ సమాజము, ప్రజలు, విద్యార్థుల వ్యవహారాలు, మీరు అన్నట్టు విద్యార్థుల సమస్యలు, ఇవన్నీ వాళ్ళకి అర్థం కావాలంటే ఎవరు చెప్పాలి మరి? నిజమే, మీరు కనీసం ఏమంటున్నా అంటే ఎన్నికలు జరగాలి, జరగకపోతే ఎట్లా అని అంటున్నారు. ఇంకా కొందరు ఏమనంటే ఎందుకయా పని లేక ఎన్నికలు, పిల్లలు చదువుకోనికి పోయినరా కొట్లాడుకోనికి పోయినరా, చదువుకోనరా అంటే నీ యూనియను నా యూనియను తనులు గొడవలు ఇదేందుకు, ఇది ఒక అండర్స్టాండింగ్. ఇలాంటి వాళ్ళు ఏమంటారు అంటే సామాజిక స్పృహ ఎన్నికలు అనేది, ఇది రెండు ఆలోచనలు ఉన్నాయి. ఎందుకు అట్లా అయింది అంటే జనరల్ ఎన్నికలు ఎట్లనో స్టూడెంట్ ఎలక్షన్స్ కూడా అట్లా తయారైనాయి. విపరీతమైన డబ్బు, మద్యము అన్నీ వచ్చేసేసరికి తల్లిదండ్రులు భయపడ్డారు, వీటిని నిలువరించేంత ఇది లేదు. కనుక కొన్ని మంచి వాళ్ళందరూ ఏమన్నారంటే బంద్ చేయాలి. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ జరిగిన తర్వాత, విద్యా ప్రైవేటీకరణ 90 తర్వాత ఏమైంది, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వాడికి ఈ గోలనే వద్దు నాకు అని అనుకుంటాడు. యూనియన్ పెట్టడం ఎందుకు, వాళ్ళతో తిట్టించుకోవడం ఎందుకు, యూనియన్ ఒకసారి తయారైందంటే వాడు నిలదీస్తాడు కదా. మీరు గవర్నమెంట్ కాలేజీలో ఓల్డెన్ డేస్లో ఎన్నికలు ఉండేవి, ప్రిన్సిపాల్ ఎప్పుడు భయపడకుండా, అవును, ముఖ్యంగా నిజాయితీగా ఉండే ప్రిన్సిపాల్ అసలే భయపడరు. పిల్లలు కూడా గొడవ ఎంత చేసినా వచ్చి నిలదీసేవాళ్ళు, అన్యాయం జరిగితే అడిగేవాళ్ళు, అంతే తప్పితే టీచర్లను కొట్టడం లాంటివి ఉండేది కాదు. తర్వాత ఎన్నికల్లో కొద్దిగా వైలెన్స్ పెరిగింది, మద్యం పెరిగింది, డబ్బులు పెరిగినాయి. దాంతో ప్రభుత్వాలు అప్పుడు ఎన్టీ రామారావు వరకు కూడా జరిగింది, బహుశా రాజశేఖర రెడ్డి అంతకన్నా ముందే కొద్దిగా ఆగిపోయినాయి, ఎన్నికలు ఆగిపోయినాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ వైలెన్స్ కూడా పెరిగింది, రాడికల్స్ వైలెన్స్ కూడా పెరిగింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్ డైరెక్ట్ నక్సల్స్తో సంబంధం ఉండేది. కనుక మీరంతా చూసి ఉంటారు 80s 90s మధ్యలో క్యాంపసెస్లో వీళ్ళు ఆర్ఎస్యు పీడిఎస్యు అనేవాళ్ళు క్యాంపస్లో ఉద్యమాలు చేసినట్టే చేసేవాళ్ళే. వాళ్లకు టార్గెట్ ఎవడు యాక్టివ్ ఉన్నాడో ఏబీవీపీ వాడు, సిద్ధాంతపరంగా విభేదాలు ఉండొచ్చు, మాట్లాడవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఉపన్యాసాలు ఇస్తారు, ఇప్పుడు కొట్లాటలు అన్నీ బంద్ అయినాయి. ఎందుకంటే డెమోక్రసీ, మాకు మాట్లాడే హక్కు, అవి ఇవి అని మాట్లాడతారు. మరి మాట్లాడే హక్కులు అన్నీ ఉన్నప్పుడు ఏమో తుపాకులు పట్టుకొని తిరిగిండ్రు వాళ్ళు. కనుక ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోయిండ్రు. ఎవరి తుపాకీ లేని వాళ్ళని ఎలిమినేట్ చేశారు. దాని కారణంగానే మన దగ్గర ఎన్నికలు బంద్ అయినాయి, దేశమంతా కూడా ఎన్నికలు బంద్ అయినాయి. ప్రైవేటీకరణ కారణంగా వాళ్ళు ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసి ఎన్నికలు క్లోజ్ చేస్తారు. కానీ ఏబీవీపీ స్టాండ్ ఏంటి అంటే ఎన్నికలు జరగాలని మేము అడిగాం. సెంట్రల్ యూనివర్సిటీస్లో నిర్వహిస్తుంది ప్రభుత్వం, కేంద్రం నిర్వహిస్తుంది. రాష్ట్రాల వాళ్ళు భయపడుతున్నారు, వీళ్ళకి చేత కావడం లేదు. కనుక పెట్టాలి, పెడితే ఏమవుతుంది అని లింగ్డో కమిటీ అని మేము డిమాండ్ చేశాం. లింగ్డో ఎలక్షన్ కమిషన్ అని ఆయనే ఒక మంచి రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ కనుక ఫాలో అయితే ఎన్నికల్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జేఎన్యూ ఇంత గొడవలు అని అనుకున్నా అక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఎందుకు హెచ్సియూలో గొడవలు జరుగుతాయి, గెలవచ్చు, లెఫ్టిస్ట్లే గెలవచ్చు, ఎవరన్నా గెలవచ్చు. కానీ వైలెన్స్ ఏం లేదు ఇప్పుడు అక్కడ. అంటే ఉపన్యాసాలు ఇస్తారు, చేస్తారు, హంగామా చేస్తారు తప్పితే వైలెన్స్ ఏం లేదు. కనుక ఆ పద్ధతిలో జరగడం మంచిది. మీరు కనుక గమనిస్తే చరిత్రకు వెళ్ళినట్టయితే, ఓకే, మన తెలంగాణలో చూసినట్టయితే జైపాల్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు పేర్లు తీస్తే
వాళ్ళందరూ కూడా చెన్నారెడ్డి, లేకపోతే అంతకుముందు స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ మల్లికార్జున, మదన్ మోహన్, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో మొదటి తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళు. వాళ్ళంతా స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ వచ్చారు. వాళ్ళ వంశపారంపర్యంగా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీల ఇండ్ల పిల్లలు పుట్టిన వాళ్ళు కాదు. వీళ్ళంతా సొంతంగా వీళ్ళే నాయకులయ్యారు. అన్ని వర్గాలు, వీళ్ళే కాదు, నిమ్న వర్గాల వాళ్ళు కూడా చాలా మంది నాయకులయ్యారు. కనుక స్టూడెంట్ లీడర్ అనేవాడికి లీడర్షిప్ అంటే ఏందో ఇప్పుడున్న పిల్లలు, మోడర్న్ డే పిల్లలు, ఈ సోకాల్డ్ హైఫై ఇంగ్లీష్ మీడియం, లేకపోతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఆ స్కూల్, ఇలాంటి సుజాత, అవి రకరకాలు ఉన్నాయి కదా. ఈ పిల్లలను ఎప్పుడన్నా మీరు పొరపాటున మీ పిల్లవాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను అనుకోండి, పోలీస్ స్టేషన్ ముందరికి పోయి నువ్వు లోపలికి పోరాను భయపడుకొని బయటకు వస్తారు. అంటే వాళ్ళకు ఏం తెలియదు, పోలీసులు మన కోసమే ఉన్నారని కూడా తెలియదు, పోలీసులో కూడా పోయి అడగవచ్చు అని తెలియదు, ఆ ధైర్యం ఉండదు వాళ్ళకు. పోలీసు అంటే పుడతాడేమో అని భయపడతారు వాళ్ళు. కనుక ఇలాంటి పిల్లలు తయారు, దేనికి పనికిరాని పిల్లలు. మెరిట్ ఉంటుంది, ఐఐటి సీట్ వస్తుంది, కానీ గట్టిగా నిలబడి ఒక పోలీస్ ఆఫీసర్ను నిలదీస్తాడా తప్పు జరిగితే అంటే లేదు, కావాలంటే జేబులు డబ్బులు ఇచ్చి పని చేసుకుంటాడు ఇప్పుడున్న పిల్లలు. కనుక ఏమంటాం, వ్యక్తిత్వం నిర్మాణం అనేది జరగడం. లీడర్స్ అనేవాళ్ళు క్యాంపస్లో తయారు కావాలి, మార్కెట్లో తయారు కాదు. అందుకే మనం ఇప్పుడు ఏం చూస్తాము అంటే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళే నాయకులుగా కనిపిస్తారు, మనకు వంశపారంపర్య నాయకత్వము కనిపిస్తుంది. తర్వాత సార్ ఇప్పుడు ఈ ప్రైవేటు అనేమాట ఒక మాట మీరు అన్నందుకు, ఈ ప్రైవేటు ప్రైమరీ ఎడ్యుకేషన్లో కానీ, సెకండరీ ఎడ్యుకేషన్లో కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో కానీ, ఆల్రెడీ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చేసినాయి. వీళ్ళలో చదివిన పిల్లలు బాగా పెరిగిపోతా ఉన్నారు స్ట్రెంత్ ప్రకారంగా. ఈ గ్రామాల్లో ఉండేటువంటి స్కూళ్ళల్లో పిల్లలంతా తగ్గిపోతూ ఉన్నారు. ఈ రాను రాను ఏ పరిస్థితి దాపరించే అవకాశం ఉంది? ఇది ఏం కాదు అంటే డివిజన్ ఏమైందంటే డబ్బున్న వాళ్ళకు ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చేసాయి కనుక డబ్బున్న వాళ్ళు అక్కడికి వెళ్తారు, డబ్బులు వెంట కొంటారు, వాళ్ళదే తప్పేం లేదు, వీళ్ళు అమ్ముతారు, తప్పేం లేదు. కానీ నేను వరి అవుతున్నది మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, దీంట్లో క్వాలిటీ ఎక్కడ ఉంది చెప్పండి? ఇప్పుడు గవర్నమెంట్ లేదంటారా? గవర్నమెంట్లో క్వాలిటీ లేదు. క్వాలిటీ లేదంటే టీచర్ తప్పు కాదు, యాజమాన్యం తప్పు. ఇప్పుడు నారాయణ స్కూల్స్ బాగున్నాయి అని అంటాం, నారాయణ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? ఇదే మార్కెట్లో ఉన్న టీచర్లను తెచ్చిపెడతారు, ఈ టీచర్ల కన్నా తక్కువ క్వాలిఫైడ్. కాబట్టి నువ్వు సంవత్సరంలో 250 వర్కింగ్ డేస్ ఉంటే 250 వర్కింగ్ డేస్ క్లాసులు నడుపుతాడు. ఏ రోజైనా ఓ టీచర్ లీవ్ పెడితే ఇంకో టీచర్ కాదు కదా, 10 మంది లీవ్ పెట్టినా ఇంకో 10 మందిని అరేంజ్ చేస్తాను. అంటే ప్రతినిత్యం క్లాసెస్ జరుగుతాయి, గ్యారంటీ అది. వాడు నీకు ఎక్కడ ఉన్నాయి? ఏ స్కూల్లో కూడా నిండా టీచర్లు లేరు. కనుక నువ్వు 2 సబ్జెక్టులు చెప్పినా ఒకటే. ఇప్పుడు కుండ ఒక బొక్క కొట్టినా ఒకటే, 2 బొక్కలు కొట్టినా ఒకటే, నీళ్ళు అయితే పోతాయి కదా. కనుక 6 సబ్జెక్టులు 6 మంది టీచర్లు ఉండాలి కదా మినిమం. ఇంకా వీళ్ళైతే లీవ్ పెట్టినప్పుడు ఇంకో ఎక్స్ట్రా ఉండాలి కదా. ఇవి ఎక్కడున్నాయి? ఇవి ఎవరు అరేంజ్ చేయాలి? ప్రభుత్వం అరేంజ్ చేయాలి. తర్వాత అడ్మినిస్ట్రేషన్, సూపర్విజన్ ఏదైతే ఉందో, టీచర్లు వస్తున్నారా పోతున్నారా, అసలు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సూపర్విజన్ తగ్గిపోయింది, మొత్తం తగ్గిపోయింది. సూపర్విజనే లేదు. ఒక ఎంఈఓలు లేరు కదా, 90% ఎంఈఓ పోస్టులు ఖాళీ లేరు. ఇప్పుడు కొత్తగా అయినటువంటి జిల్లాల్లో రెగ్యులర్ డిఓ పోస్టే శాంక్షన్ కాలేదు. అట్లుంది. అందుకని ఈ ప్రభుత్వాలు ఎన్ని గొప్ప మాటలు చెప్పినా, మీరు ఎన్ని పథకాలు చెప్పినా, ఎన్ని ఫ్రీబీస్ ఇచ్చినా, చదువు అనే దాన్ని, అది నాణ్యమైన చదువు పేదోడికి అందించకపోతే ఈ ప్రభుత్వాలు ఉండి దండగా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ అని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టినాయి, గురుకుల స్కూళ్ళు. చాలా 300-400 స్కూల్స్ ఉన్నాయి అవన్నీ. వాటి వల్ల కూడా పిల్లలు చాలామంది చేరుతున్నారు. కొన్ని బ్యాచ్లు 10th వెళ్ళినాయి, ఇంటర్మీడియట్ వెళ్ళినాయి, డిగ్రీ పిల్లలు కూడా వెళ్ళేసారు ఈ మధ్య. వాళ్ళ వల్ల ఏమైనా మార్పు జరిగే ఛాన్స్ ఉన్నదా సార్ మరి సమాజానికి? లేదు. ఇప్పుడు ఊరికే స్కూళ్ళు, హాస్టళ్ళు తిండి పెట్టినకే ఉన్నాయి అనే కల్పన వచ్చింది. దాంట్లో కులానికో గురుకులం స్టార్ట్ అయింది. కనుక ఎస్సీలకు వేరే, ఎస్సీలకు వేరే. అరే చిన్నప్పుడే నువ్వు కలిసి బతకకపోతే ఇంకా పెద్దగానే ఎప్పుడు బతుకుతారు? మనమే చేసినట్టే. మేమైతే గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్నాం. ఇప్పుడు మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరం కలిసి ఉంటుంటే, నేను కొద్దిగా ముందుకు వెళ్తే నా క్లాస్మేట్ స్కూల్లో నేను చెప్పేది సాయన్నానే ఉండేది.
దళిత అబ్బాయి, వాళ్ళ నాన్న రిక్షా పుల్లరు. వెళ్ళి రారా అని వాడిని పిలిచేది, గుడిసెలకేరి వాడు వచ్చేది. రిక్షా పుల్లరు వాళ్ళ ఆయన నేను పోతున్నా రాండి ఇద్దరు కూర్చోండి అని తీసుకుపోయి స్కూల్ కాడ దించుతుంది. అట్లా కలిసి ఉన్నాము, ఇద్దరం కదా ఫుట్బాల్ ఆడుతుంటుంది. పెద్ద అయినాక ఇప్పటికి కూడా తండ్రి పోయినాక కొడుకు రిక్షా పుల్లర్ అయ్యాడు. వాడు చదవలేదు సరిగా, ఫెయిల్ అయింది అనుకున్నాం. కానీ మంచి ఫుట్బాల్ ప్లేయర్ వాడు, నాతో మమ్మల్ని బీట్ చేస్తుండేవాడు. తర్వాత నన్ను ఈ రోజుకైనా రా అంటాడు. ఏం రా అంటాడు, నేను కూడా రా అంటా కదా. ఇది ఎప్పుడు వస్తుంది చెప్పు, ఈ అనుబంధం ఎప్పుడు వస్తుంది చెప్పండి. అదే చిన్నప్పుడు కలిపి వస్తుంది. అది నువ్వు దళితులను గౌరవించాలి అది ఇది అని మాట్లాడు. ఏం గౌరవించాలి, నువ్వు కలిసి బతుకుతే కలిసి జీవిస్తే అన్నీ పోతాయి. అవును కదా. ఈ అవకాశమే లేకుండా చేసింది కదా ఈ ప్రభుత్వాలు. విడగొట్టి నువ్వు చిన్నప్పుడే మళ్ళీ పెద్ద పెద్ద కామన్ స్కూల్ విధానం కావాలి అని కేసీఆర్ అనిండే. మా డ్రైవరు పిల్లగాడు మా పిల్లగాడు వాడు ఒకటే క్లాస్లో కూర్చోవాలి, తొడ రాసుకోవాలని చెప్తున్నాయి. పిచ్చి మాటలు అన్నీ చెప్తుండే. తొడలేదు మెడలేదు, మరి ఏడుంది నీ కామన్ స్కూల్ విధానం ఎక్కడ తెచ్చిండు కేసీఆర్ 10 ఏళ్ళల్లో? చెప్పడానికే మాటలు మస్తు చెప్తారు కానీ ఇప్పుడు అమెరికాలో ఉంది ఆడ ఉంది అంటే ఉంటే ఏం లాభం, నువ్వు తెచ్చినావు ఆయనకి. అంటే ఇప్పుడు ఇంకోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని స్టార్ట్ అవుతున్నాయి సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో 20 ఎకరాల బిల్డింగ్ పెట్టి అన్ని రకాల వాళ్ళను చేసి అంతా ఫ్యాకల్టీలు మంచి వాళ్ళని పెట్టి గ్రౌండు, కంప్యూటర్ ల్యాబ్లు ఇట్లాంటి చాలా అద్భుతమైన ఫెసిలిటీస్ వేసి స్టార్ట్ చేస్తున్నట్టున్నారు. అది దానివల్ల జరిగే అవకాశం అనిపిస్తుందా మరి మనకు? అంటే ఇప్పుడు విడదీసి కులాల పేరు మీద విడదీసే కన్నా దాన్ని ఇప్పుడు స్కీమ్ ఏం కొత్తది కాదు, ముందు విడదీసే అందరు కలిసే ఉంది. ముందు ఎస్సీ ఎస్టీ విభజన ఏం లేకుండే, అందరు కలిసే ఉండే. కామన్ రీజన్ స్కూల్స్ మధ్యలో వచ్చి విడదీసి కులానికో గురుకులం అని పెట్టాడు. ఇప్పుడు ఏమన్నారు, ఇంటిగ్రేటెడ్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ మళ్ళీ కలిపి అని. కనుక కొత్త ఆలోచనలు ఏమి కావు, మరీ డర్టీగా ఉంది అని తీసేశారు. కులరహితంగా అందరం కలిసి అది అందరం కలిసి చదవాలి. అది మంచిదే, విధానం మంచిదే. కానీ మీరు సౌకర్యాలు ఎన్ని ఇస్తారు ఏంది? ఇప్పుడు ఈయన ఆకునూరు మురళి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ప్రపోజల్ పెట్టాడు. ఆయన ఏమంటున్నాడు, అన్ని బంద్ చేయండి అంటున్నాడు. మీరు ఈ చిన్న చిన్న స్కూల్ ఊర్లలో బంద్ చేయండి. నాణ్యత కోసం ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పిల్లలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివినా లేకపోతే ఇంకేదో స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివినా జెడ్పిహెచ్ఎస్లో చదివినా క్వాలిటీ ఒకటే ఉండాలి. బయటి ప్రోడక్ట్ వచ్చినప్పుడు అంతే నాణ్యత ఉండాలి ఈ పిల్లగాని లోపల. ఇది చూడమని మనం అడుగుతున్నాం. నీ పిల్లవానికి అక్కడ ఉన్న క్వాలిటీ ఇక్కడ వస్తుందా అని. కనుక ఇది చూడమంటే ఒకసారి కులానికో గురుకులం, ఇంకోటి వచ్చి ఇంటిగ్రేటెడ్ అంటున్నారు. కానీ నాణ్యత చెప్పే బిల్డింగ్ ఇప్పుడు ఆకునూరు మురళి కూర్చుంటే ఏం చెప్తాడు, ఇంత పెద్ద క్యాంపస్ ఉంటుంది, అందరూ ఒక దగ్గర ఉంటారు, ఒక డైనింగ్ హాల్ ఉంటుంది, ఎగ్గులు పెడతారు. అరే నువ్వు మెనూ ఏం పెడతారు, ఎన్ని గుడ్లు పెడతారు, ఎంత పంటారు, ఇది కాదే. నా క్లాస్ రూమ్లో నాణ్యత గురించి చెప్పు, పాఠ్యాంశము బోధనా పద్ధతుల గురించి చెప్పు. మొన్న ఈ మధ్యలో గరికపాటి నరసింహారావు ఒక మాట అన్నాడు సార్. ఆయన ప్రవచనం చెబుతూ ఈ గుడ్డు భోజనాలకు అది అవసరం లేదండి, చదువు చెప్పడం ముఖ్యం కదా అని అన్నాడు ఆయన. పాపం అన్నందుకు ఆయన మీద విపరీతమైన విమర్శలు వచ్చేసినాయి 2 రాష్ట్రాలలో. చదువు మీద ఫోకస్ చేయండి, తిండి వాడు ఆ తిండి వాడు నువ్వు పెట్టేది అన్నాడు. చాలా ఫోకస్ అయ్యి చాలా విమర్శలు చేశారు ఆయన మీద. అంటే ఆయన మాటలో అర్థమే ఉందంటే ఇవన్నీ దండగా అంటారు కాదు, అవి కూడా ఉండాలి, అదే ఉండాలి, తిండి ఉండాలి. ఇప్పుడు పేదవాడి సమస్యలు మీకు అర్థం కాక మీరు అట్లా మాట్లాడతారు. ఇప్పుడు నూతన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మోడీ తెచ్చిన దాంట్లో ప్రీ ప్రైమరీ స్కూల్ అయితే శిశు విద్య అంటే 3 ఏళ్లకే బేబీ స్కూల్కి వస్తుంది. వీళ్ళ కొరకు ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్ కాదు, అది ఓన్లీ గో పెట్టేది, ఇంత తిండి పెడుతుంది ప్రాక్టీస్. అట్లా కాకుండా ఇప్పుడు దేశం అంతా కూడా శిశు విద్య స్కూల్స్ వస్తున్నాయి. ఈసీసీ స్కూల్స్ అంటారు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఇది గేమ్ చేంజర్ కాబోతుంది. ప్రపంచం అంతా కూడా 3 ఏళ్ల పిల్లలు 3 నుంచి 6 ఏళ్ళు వచ్చే లోపల శరీరమే కాకుండా బుద్ధి 100% పెరుగుతుంది. అంటే జీవితం 20-25 ఏళ్ళ వరకు పెరుగుతుంటాడు పిల్లలు. ఆ శరీరం పెరుగుతుంది కానీ బుద్ధి ఏమవుతుంది అంటే 6 ఏళ్ళకే క్లోజ్ అవుతుంది, మొత్తం పెరుగుతుంది. కనుక 3 నుంచి 6 ఏళ్ళప్పుడు లోపల బ్రెయిన్ ఏమవుతుందంటే సెల్ డివిజన్ జరుగుతుంటుంది, మరి ఫాస్ట్గా విభజన చెందుతుంటుంది. చాలా క్రిటికల్ ఏజ్ అంటాం పిల్లలకు. మీరు ఆ టైంలో భగవద్గీత 2 అధ్యాయాలు చెప్పు, వాడు నోటికి ఇట్లా చెప్పేస్తాడు. అది టేప్ రికార్డ్ అన్న తప్పు ఉండవచ్చు కానీ వాడు పర్ఫెక్ట్గా చెప్తారు.
దాన్ని మనం గుర్తించలేదు. 5 ఏళ్ళ వరకు రానులే పిల్లవాడు, మెల్లగా రానులే. కానీ 3 నుంచి 6 ఏళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, శాస్త్రీయంగా పెంచాలి ఆ పిల్లలు. తర్వాత ఫుడ్ కూడా పౌష్టికాహారం విపరీతంగా ఉండాలి, మంచి పౌష్టికాహారం ఉండాలి. ఇది పేదోడికి దొరుకుతలేదు బయట. వారికి నరసింహ గారు వారికి ఆ నాలెడ్జ్ ఉందో మనకు తెలియదు, కానీ వాస్తవంగా ఇప్పుడు ఈసీసీ స్కూల్లో అది అడ్రస్ చేయబోతున్నారు. చక్కగా అమ్మ ఒడి నుంచి మోడీ ఒడికి వెళ్ళిపోతున్నారు పిల్లలు, కొన్ని కోట్ల మంది పిల్లలు. అక్కడ ఇప్పుడు పెట్టేది ఏంటంటే పెరుగుతున్న బ్రెయిన్ విపరీతంగా పెరుగుతున్న పిల్లవాడికి తగినంత ఆహారం ఉంటుంది. తర్వాత విద్యా బోధన కూడా, అంటే డిసిప్లిన్ అంతా అక్కడే వస్తుంది. ఇక్కడ ఏం చదువుతారు, పాఠాలు చెప్తారా అంటే చెప్పరు. కానీ ఆట పాటతోనే వాని మొత్తం జీవితకాలం యొక్క వ్యక్తిత్వము ఇక్కడ నిర్మాణం అవుతుంది. ఇది మనం ఇంతవరకు గాలికి వదిలేసాం పిల్లలు, కనుక బండరాలు తయారవుతున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు అన్నట్టు. ఇప్పుడు పిల్లలు 3 నుంచి 6 ఏళ్ళ లోపలనే వాడికి అనేక ఆటలు పాట, అంటే కండిషనింగ్ ఆఫ్ బ్రెయిన్ అంట. ఉదాహరణకు కబడ్డీ ఆడిపిస్తారు ఆ 4 ఏళ్ళ పిల్లలు, కబడ్డీ ఆడి గీతలు గీస్తారు. చిన్న పిల్లలు కదా, 3-4 ఏళ్ళ పిల్లలు. సో విజిల్ కొట్టగానే వాడు స్టార్ట్ అవుతాడు, యువతలకు వస్తాడు. గీత దొక్కాలనే తెలివి ఉంటుంది. గీత దొక్కనైతే వాళ్ళు పట్టుకుంటారు. పట్టుకున్నాక కింద పడేసే ముందే విజిల్ కొడతారు. విజిల్ కొడితే వదిలేయాలి. అంటే ఈ కండిషనింగ్, విజిల్ చెప్తే నేను వినాలి అనేది గంత చిన్న వయసులో నేర్చుకుంటారు. పెద్ద అయినాక వీడు మొద్దు సన్యాసి, నేను ఏం చెప్పినా వినాడు అని అమ్మ అంటది. వీడు బండరాయి, వీడు కొడితే కూడా వినాడు అని టీచర్లు అంటారు. నువ్వు చిన్నప్పుడు నువ్వు ట్యూన్ చేయలేదు కదా. నేను ఉదాహరణ కొరకు ఇది ఒక్కటే చెప్పినాను, ఏది కబడ్డీ అని. అలా శాస్త్రీయంగా ఆటలు డిజైన్ చేశారు, ఒక ఆబ్జెక్టివ్తో డిజైన్ చేశారు. ప్రతి దానికి క్యారెక్టర్ కూడా ఇక్కడే ఫామ్ అవుతుంది. ఉదాహరణకు అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి అనేది ఇక్కడ నేర్చుకుంటాడు. సీరియస్నెస్ ఉంటుంది వీనికి. పెద్దగా ఆయనగా చెప్తే నవ్వుకుంటాడు వాడు. సత్యహరుని చెప్తే వాడు సత్యహరుడు ఇట్లా అయిపోయిండు అబద్ధం చెప్పలేక అని అంటే, ఇంత అమాయకుడు ఉన్నాడా అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి చెప్తేనే వేరే ఉంటుంది. చిన్నప్పుడు చెప్తే క్యారెక్టర్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ మన చదువులో మిస్ అయిపోయాయి. అంటే ఈ మూలాలు మాట్లాడమంటే ఈ ఆకునూరి మురళి ఏం మాట్లాడతారు, పెద్ద బడులు కట్టాలి, దానికి రంగులు వేయాలి, పెద్ద డైనింగ్ టేబుల్ వేయాలి, బస్సులు పెట్టాలి, బస్సులు పెడితే అయిపోయింది చదువు వచ్చేసినట్టు అని మాట్లాడుతున్నారు. బస్సులు మోయనీకే పిల్లలను, ఆ నుంచి ఈ నుంచి ఆడికి మోయని. ఆయన మాట్లాడితే ఏమంటారంటే డిగ్నిటీ 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 అంటారు. డిగ్నిటీ ఉండాల్సిందే. అసలు విషయం మర్చిపోతామేంది, విలువలు ఎట్లా నేర్పుతున్నావు పిల్లలకు, ఒక డిసిప్లిన్ ఎట్లా నేర్పుతున్నావు, చదువు నాణ్యత పెంచనీకే నువ్వేం చేస్తున్నావు, ఇవి ఏం మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఒక ఆకునూరు మురళి గారు వచ్చారు కాబట్టి, మొన్న తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆకునూరు మురళి గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసారు సార్, విద్యా కమిటీ అని వేసారు కదా, వేసి ఒక రిపోర్ట్ ఇచ్చినట్టుంది వాళ్ళు. అయితే ఇప్పుడు చాలా టీచర్స్ యూనియన్స్ కానీ కొంచెం ఎడ్యుకేషనిస్ట్ కానీ ఏమంటారంటే, ఈ ఆకునూరు మురళి గారు కానీ మిగతా విశ్వేశ్వరరావు గారు కానీ అంత ప్రొఫెసర్లు, పెద్ద హై లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళని వేసిరు కదా, వేసినప్పుడు ఈ ప్రైమరీ లెవెల్లో ఉండేటువంటి పిల్లల యొక్క సమస్యలు కానీ, టీచర్ల యొక్క సమస్యలు కానీ, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సెకండరీ లెవెల్లో ఈ సమస్యలన్నీ కూడా ఎందుకు తెలుస్తాయి వీళ్ళకు? ఒకటి. రెండవది ఏంటంటే, ఆ కన్సర్న్ ఆ పర్టికులర్ ప్లేస్లో పనిచేసిన వాళ్ళని వేస్తే బాగుంటుండే. 2, ఈ టీచర్ యూనియన్లో ఉండేటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ ఉంటారు స్టేట్ లెవెల్లో, కనీసం వాళ్ళనన్నా ఒకరిని మెంబర్గా పెట్టాల్సి ఉండే. ఇది లేనప్పుడు ఈ మధ్య టీచర్ ఎమ్మెల్సీలు గెలిచిర్రు. ఆ టీచర్ ఎమ్మెల్సీ కూడా కొంచెం అవగాహన ఉంటుంది ఈ కన్సర్న్ సబ్జెక్ట్ మీద, వాళ్ళనన్నా ఒక మెంబర్గా పెట్టాల్సి ఉండే అని చెప్పేసి విమర్శలు వచ్చినాయి. మరి ఎందుకు పెట్టకుండా వస్తారు వీళ్ళని, ప్రజలను ఎందుకు పెట్టారు వాళ్ళని? మంచి ప్రశ్న వేసారు. ఎందుకంటే నా మనసులో కూడా ఇదే ఉంది, ఎందుకు వేసారు వీళ్ళను అంటే, మీరు కనుక వెంకటేశ్వర సార్, మీరు తెలంగాణలో కనుక తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం చూశారు. ఈ తెలంగాణ ఉద్యమంలో మేధావులని కొందరు ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమంలో కొందరు కష్టపడ్డలు ఉన్నారు, కొందరు నాటకాలు ఆడిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. దీంట్లో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, నిమ్న వర్గాలు. దీంట్లో ఏ వర్గము ఇది కానీ పక్కకు పెడితే ప్రత్యేకమైన ఒక కులం ఉంది, వామపక్షం అని ఒక కులం ఉంది. ఈ వామపక్షం అదొక కులం, అది చాలా చాలా గజ్జి ఎక్కువ ఉంటుంది వాళ్ళ కులగజ్జి. ఈ వామపక్ష కులగజ్జి ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఉద్యమాల్లో వాటిల్లో వీళ్ళు వచ్చి కొద్దిగా ఎక్కువ మాట్లాడతారు మైక్ల ముందర. మాట్లాడి ఏం చేస్తారంటే, ఈ ఉద్యమం మొత్తం మేమే నడిపినాం, ఇంకెవరు నడపలేదు,
అనే ఒక దానికోసం కొంచెం పని కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, అట్లేం కాదు, నేను అందరినీ అనను. కొందరు వీళ్ళు ఏంటంటే జీవనోపాధి సమస్య, మాకు ప్రభుత్వంలో మాకు ప్లేస్ కావాలి అని. ఒకడేమో పోయి టీఆర్ఎస్లో ఎంజాయ్ చేశారు కొందరు, ఇంకా కొందరు ఇప్పుడు కాంగ్రెస్, మిగిలిపోయిన వాళ్ళు కాంగ్రెస్లో ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళను రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వీళ్ళేమో తెలివైన వాళ్ళం మేము అని అనుకొని ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొచ్చి పదవులు పొందుతారు. వాళ్ళు ఏం చేస్తారంటే 2 పదవులు పడేసి వాళ్ళని వాడుకొని అట్లా పడేస్తుంటారు. దీంట్లో మధ్యలో ఒక చిన్న అబ్జెక్షన్ సార్. ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక అత్యున్నతమైన ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్గా ఉండే, అదే సారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఇది చిత్రం అనిపిస్తుంది నాకు. అదే అయితే దీంట్లో విషయం ఏంటంటే కాంగ్రెస్ పెట్టింది పేరు, ఇటువంటి రాజకీయాలన్నీ వాళ్ళకి నేర్పించే అవసరం లేదు. వాళ్ళు ఎంత డైవర్ట్ అయ్యారని, అంత డైవర్ట్ లాయల్ గా ఉండి అటువైపు డైవర్ట్ ఏం లేదు. దాంట్లో ఏముంది, పదవులు కావాలి మాకు, ఈ లాయాలిటీ ఏం లేదు, అదేం లేదు. పార్టీలు ఏముంటే ఏంది, పదవులు కావాలి కనుక వాళ్ళ లాయల్టీ ఇక్కడ అక్కడ షిఫ్ట్ అవుతూనే ఉంటారు. వీళ్ళకు కూడా ఏం కావాలంటే ఇమేజ్ కావాలి. నేను తెలంగాణ రేవంత్ రెడ్డికి సమస్య ఏముంది చెప్పు, ఉద్యమంలో ఆయన నేపథ్యం లేదు, అప్పుడు టీడీపీ టీఆర్ఎస్ ఇట్లా తిరిగినోడు ఆయన. కనుక ఏం చేయాలి, ఈ కొత్త బిచ్చగాన్లాగా ఎక్కువ చూపించుకోవాలి కనుక ఓ గద్దర్ ఫోటో పెట్టుకోవాలి, ఈలన్ ఫోటో పెట్టుకోవాలి, లేకపోతే ఆకునూరు మురళిని తెచ్చుకోవాలి, లేకపోతే ఇంకేమైనా తెచ్చుకోవాలి, లేకపోతే కోదండరామును ఆడ ఇయ్యలేదు కనుక ఈడ ఇయ్యాలి, అందశ్రీని ఆడవాళ్ళు మోసం చేసిరు కనుక మేము ఇస్తాము అని. ఇదంతా ఏంటంటే ప్రజల దగ్గర ఇమేజ్ అంతే. పోనీ చిత్తశుద్ధి ఉంటుందా వీళ్ళకు, ఇది ఉంటుందా అంటే అట్లేం ఉండదు. ఇప్పుడు ఆకునూరి మురళి రిపోర్ట్ ఇవ్వమన్నది కదా, ఇచ్చిండు. ఆయన ఇచ్చినాక ఏం చేసారు, బుట్టదాఖలు చేశారు. కనుక ఆకునూరి మురళి ఐఏఎస్ అది ఇది పెద్ద చెప్పొచ్చు, కానీ నువ్వు ఎంత ఉన్నా వాళ్ళంత తెలివితేటలు నీకు ఉండవు. రాజకీయ నాయకులు అంతా తెలివితేటలు మీకెందుకు ఉంటాయి, అంతేనా? దీన్ని టిష్యూ పేపర్ లాగా వాడుకొని ఇట్లా పడేస్తారు. కనుక మీరు ఎంత పెద్ద రిపోర్ట్లు ఇచ్చినా వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. కేశవరావు ఏమన్నాడు, ఏం కాదు నేను ఫైనల్ చేసేది అన్నాడు. విషయం అది కాదు. ఆకునూరి మురళి కూడా మీరు చెప్పిన కనుక నేను గుర్తు చేస్తున్నా, ఆయన రిపోర్ట్లో మేజర్ ఒక రికమెండేషన్ ఏమంటాడంటే, మన తెలంగాణలో యూనివర్సిటీలు పోస్టులు వేకెన్సీ ఉన్నప్పుడల్లా వైస్ ఛాన్సలర్స్ వేకెన్సీ ఉంటే ఏం చేసారు, బ్యూరోక్రాట్లను వీసీలుగా పంపించారు. చాలా కేసీఆర్ అట్లా ఏం చేసిండు, అందరూ అట్లా చేశారు. ఇది మంచిది కాదు. ఈ బ్యూరోక్రాట్లు అందరు కంప్లైంట్ చేశారు. మురళి ఆకునూరి మురళి పోగానే ప్రొఫెసర్లు చెప్తారు, సార్ వీళ్ళని వేయొద్దు సార్ బ్యూరోక్రాట్ అంటే, కరెక్టే వేయకూడదు, బ్యూరోక్రాట్లు పనికిరారు, వీసీలుగా పనికిరారు అని రికమెండేషన్ ఇచ్చారు. నేనేం అడుగుతున్నా, మురళి గారు మీరు చాలా తెలివైన వాళ్ళు కదా, ఒక యూనివర్సిటీకి అది తాత్కాలికంగా ఉండే వైస్ ఛాన్సలర్ పోస్టుకు బ్యూరోక్రాట్ పనికిరాడు అని మీరు రాశారు. అటువంటిది ఇన్ని యూనివర్సిటీలకు కలిపి ఒక విద్యా విధానాన్నే రాయమని ఇస్తే నువ్వెట్లా పనిస్తావు అని అంటున్నా. నువ్వెట్లా పనిస్తావు? నువ్వే చెప్పినావు బ్యూరోక్రాట్ పని. పైగా మీరు ఒరిజినల్ ఐఏఎస్ ఏం కాదు, కన్ఫర్డ్ ఐఏఎస్ అంతే. దొంగ చాటున వచ్చిండు ఐఏఎస్ అని పిలిపించుకుంటున్నాడు ఆయన ఇంజనీర్ అంటే కదా. ఆ ఇంజనీర్ బేసిక్గా ఆయన పైన కొప్పుల ఎవరో ఆయన ఉంటాడు కదా, రాహుల్ గాంధీ దగ్గర, ఆయన పుష్ చేస్తే ఆయన ఐఏఎస్ అయింది. కొప్పుల రాజు కనుక కొప్పుల రాజుతో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లిస్టు చదవచ్చు. ప్రపంచానికి అందరికీ తెలుసు. అవునా? వీళ్ళు ఎన్ని చెప్పినా ఇటువంటి స్టోరీస్ అందరికీ తెలుసు. నేనేమంటున్నా అంటే అయినా మనం గౌరవిద్దాం వీళ్ళను. ఆకునూరి మురళి నాలెడ్జ్ లేదని నేను అనను ఎప్పుడు కూడా, ఎందుకంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళను నాలెడ్జ్ ఉంది అనే చెప్పాలి. కానీ మాకే ఉంది అని మీరు భ్రమపడవద్దు అని అది. కనుక మీరు ఇటువంటి తప్పులు చేస్తారు, అక్కడ కాంట్రవర్సీ వస్తుంది. మీకు విద్యారంగం ఇంట్రెస్ట్ ఉంటే చాలా యాక్టివ్ ఉంటారు. ఎడ్యుకేషన్ అనగానే ఆయన యాక్టివ్ అవుతారు, ఓవర్ యాక్టివ్ అవుతారు. ఆయన నీకు అక్కడ పోయిండు, ఆ ప్రాంతంలో పోయిండు, స్కూళ్ళకు రంగులు వేసిండు, నాడు నేడు రంగులు మారుస్తే అయిపోతాయి, స్కూళ్ళు బాగుపడతాయి. మరి ఇప్పుడు ఆడ స్కూళ్ళు బాగుపడ్డాయి. మీ ఫార్ములా ఏంది, రంగులు వేస్తే స్కూళ్ళు బాగైతాయని. మీ ఫార్ములా కరెక్ట్ అయిందా? మరి నాణ్యత పెరిగిందా? అక్కడ నాణ్యత గురించి మాట్లాడాడు కదా. ఆడ సగం చేసినావు, తీసుకుపోయి బైజూసా ఎవరికో ఇచ్చినావు. బైజూస్ కూడా పాఠం చెప్తే అవుతుందా ఇప్పుడు ఆడ? నీ రికమెండేషన్ అయితే నేనేమంటున్నా అంటే, ఆయనకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆయనను ఒక కమిషన్ వేసి చైర్మన్ చేసి, అయ్యా మాకు నువ్వు ఏమన్నా ఇయ్యి అని అంటే ఇచ్చిండు ఆయన. నేనేమంటున్నా ఆయననేమంటున్నా అంటే, సార్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు ఒక పని చేయాలి. విద్యారంగం నా పని కాదు ఇది,
కనుక నేను కాదు, విశ్వేశ్వరరావు అనే ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన చైర్మన్గా పెట్టండి, నేను వెనకాల ఉండి పనంతా నేను చేస్తాను చెప్పాలి. నీకు ఆ విఘ్నత ఉండాలి. కానీ మీకు పదవి కాంక్ష, చైర్మన్ కావాలి, నేను తిరగాలి, నీకు కోరికలు ఉన్నాయి, కోరికలు తీర్చుకుంటున్నావు. కానీ ఈ తెలంగాణ విద్యారంగం ఏం కావాలి అనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను, మీరు అడుగుతున్నారు కనుక. నేను ఆకునూరి మురళిని విమర్శించాలని లేదు, నేను ఇప్పటి కూడా చెప్తున్నా, ఆయన మంచోడు, కనీసం ఆ పిచ్చన ఉంది ఆయనకి, మనకేం పిచ్చి లేదు కదా. బేసిక్గా మనిషి మంచోడు అంటారు. బేసిక్గా ఆయన చదువులో ఏదో మార్పు రావాలనే తపన ఉంది. నేను అది కూడా లేదు ఎవరికి. ఏ కమిషన్ ఇస్తే ఎంత మింగుదామా అని ఉంది, ఆయనకు అది లేదు. అది పక్కా చెప్పగలుగుతాను నేను. కానీ ఆయన రికమెండేషన్ చేసేటప్పుడు మీరు ఈ రాష్ట్రం లాస్ట్ 20-30 ఇయర్స్లో ఏం చూసింది అంటే, నారాయణ చైతన్య అనే చావుల చదువు, ఆ చదువును నేనేమంటా అంటే ఆత్మహత్యల చదువు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో దిగ్విజయంగా కొనసాగుతుంది. ఒక్క నాయకుడన్నా దాన్ని ఆపిండా? చావులు ఆపిండా? చావులు ఆపడానికి ఒక కమిషన్ వేసిండు, నీరదారెడ్డి కమిషన్ అని. ఒక పెద్ద ఆమె, గొప్ప విద్యావేత్త, ఆమె మంచి రిపోర్ట్ ఇచ్చింది. రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇదే హరీష్ రావులు, కేసీఆర్లు, తెలంగాణ ఉద్యమం అనేటోళ్ళంతా నీరదారెడ్డి రిపోర్ట్ బయట పెట్టండి. ఆయన అటు ఇటు చెప్పిండు, బయట లేదు, లోపల పడేసి తీయలేదు. మేము వస్తే అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. మీరు వస్తే ఎడబెట్టిన 10 yearsలో దాన్ని టేబుల్ మీద ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే అది పెడితే ఈ చావుల చదువులు ఉన్నాయా అవి పోతాయి. నారాయణ చైతన్య అనేవాడు ఇక్కడ బ్రతకరు వాళ్ళు. నేను ఎందుకు చెప్తున్నాను బ్రతకడని అంత గ్యారెంటీగా చెప్తున్నా అంటే, ఆకునూరి మురళి నిజంగా పేదోడికి, నిమ్న వర్గాల పిల్లలకు అన్యాయం జరగకుండా, ఆత్మహత్యలు చేసుకోకుండా చదువు అందించాలని ఉంటే, మీకు తెలియకపోతే 10 మందిని అడిగి తెలుసుకోండి మీరు. కనుక ఈ నారాయణ చైతన్య ఆత్మహత్యలు అవుతున్నాయో వాటిని ఆపాలంటే మీరు ఏం చేయాలంటే, నేను ఇప్పుడు కూడా ఏమంటున్నాను, నారాయణ చైతన్యం రద్దు చేయాలని నేను అంటలేదు. ఒకటే నారాయణ అనేవాడికి 100 కాలేజీలు ఎట్లా ఇస్తారు అనుమతిని? గ్రౌండ్స్ ఉండవు, ఏదన్నా ఉండని. నేనేమంటున్నా, ఒక్కనికి 100 ఎట్లా ఇస్తారు? మీరు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తారు కదా. నారాయణ అనే వ్యక్తి ఒకడు ఉండొచ్చు, కానీ అదే పేరున 100 నారాయణలు ఇవ్వద్దు మీరు. ఎందుకంటే నారాయణ అనేవాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తే పేరెంట్స్ ఏమనుకుంటారంటే, ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందిరా అంటే నారాయణకు వచ్చింది. ఏ నారాయణ తెలియదు. సో ఇక్కడ 100 నారాయణలు ఉంటాయి, అన్ని నారాయణలు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని భ్రమ కదా ఇది. కనుక మాస్ చీటింగ్ ఇది. ఇవేం చేయాలి? మీరు నారాయణ మీ పేరు, మీరు నాకు దగ్గరికి కాలేజీ కొరకు వచ్చింది, ఒక కాలేజీ నారాయణ పెట్టుకో, రెండవ కాలేజీ శ్రీకృష్ణ పెట్టుకో, మూడవ కాలేజీ శ్రీరామ పెట్టుకో, 100 కట్టుకో, 100 వేరే పేర్లు పెట్టు. నువ్వు అడ్వర్టైజ్మెంటు ఒకటి చేసి 100లో వచ్చినట్టు మోసం చేస్తున్నావు కదా, చేయవు కదా. కనుక 1 కాలేజ్ 1 నేమ్ ఎందుకు తీసుకురావు ఈ చట్టం? తీసుకొచ్చినావు అనుకో, ఇంకా ఉంటుంది అప్పుడు కథ అంది. వాడు ఏం చేసుకుంటాడు? శ్రీకృష్ణరావు వచ్చింది, లేకపోతే ఇంకేదేంట్లో వచ్చింది, శ్రీరామలో వచ్చింది, నారాయణలో వచ్చింది. సార్ ఇప్పుడు చెప్తావు కదా, ఈ ఎమ్మెల్సీలను కానీ ఈ యూనియన్లో పనిచేసి టీచర్ యూనియన్లో పనిచేసినటువంటి లీడర్లు కానీ ఆ కమిటీలో పెట్టకపోవడానికి కారణం ఏమంటారు? చిన్నచూపు. టీచర్ అనే వాడే చిన్నచూపు వీళ్ళకు. విద్యారంగం స్టేక్ హోల్డర్స్ అంటాం కదా, ఎవరు? స్టూడెంట్, టీచర్, పేరెంట్. వీళ్ళు ముగ్గురు లేరు, ఎవరో మధ్యలో వచ్చిండ్రు, ఐఏఎస్లు వచ్చిండ్రు, ప్రొఫెసర్. కనీసం ఎమ్మెల్సీనే పెట్టవచ్చిందే కదా, ఆయన ఎమ్మెల్సీ పెట్టాలి కదా, కనీసం టీచర్ ఎమ్మెల్సీ పెట్టాల్సిందే కదా. నేనేమంటున్నా అంటే, అసలు విద్య యొక్క పరమార్థము టీచర్కే తెలుస్తుంది, స్టూడెంట్ కన్నా తెలుస్తుంది, టీచర్ కన్నా తెలుస్తుంది. నువ్వు 4 రోజులు పాఠం చెప్తే కానీ విద్యార్థి సమస్యలు ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు ఎన్నో పాఠం చెప్పినావు, నువ్వు వచ్చి నువ్వు రిపోర్ట్ ఇస్తా అంటే ఏంది? అసలు నీకన్నా ఉండాలి కదా, వాళ్ళు పెడితే పెట్టరు కానీ నువ్వు వేరే వాళ్ళని పెట్టి పని చేయాలి కదా. అందుకని తప్పు చేశారు ఇవన్నీ కూడా. కమిటీలో ఎందుకు టీచర్ల సంఘాల నాయకులు ఉన్నారు, పెద్ద టీచర్ల సంఘాలు ఉన్నాయి. వాళ్ళు మీరు దయచేసి నాయకులు అంటే వీళ్ళు ఏదో పైరవీలు చేసేవాళ్ళు అనుకోకండి. వాళ్ళు టీచర్లు ఎప్పుడు కూడా పాఠం చెప్తారు, వాళ్ళ సమస్యలు తీసుకొస్తారు, వాళ్ళకి అన్ని రిపోర్ట్ ఉంటుంది. రాష్ట్రంలో ఏ స్కూల్లో ఎట్లా పరిస్థితులు ఉన్నాయనేది, శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో స్కూల్ ఎట్లా నడుస్తాయని టీచర్ల సంఘం నాయకుడికి తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది చెప్పు? తెలియదు.
కనుక ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ప్లేస్ ఇచ్చేది ఉండే, అట్లాగే ఎమ్మెల్సీలకు ప్లేస్ ఇచ్చేది ఉండే, అవసరమైతే ప్రిన్సిపాల్లకు హెడ్ మాస్టర్లకు ప్లేస్ ఇచ్చేది ఉండే. ఇవన్నీ పొరపాట్లు జరిగినాయి. అందుకే నువ్వు ఈ రిపోర్ట్ ఎంత అందంగా ఉన్నా నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను ఒక టీచర్, ఎందుకంటే అది టీచర్ ఇచ్చింది కాదు. మాకు ఆ టీచర్ స్టూడెంట్ స్మెల్లే లేదు దాంట్లో. సార్ ఇప్పుడు నారాయణ శ్రీ చైతన్య అన్నారు కదా సార్, ఇప్పుడు నేను చూస్తున్నప్పటి నుంచి సుమారు 40 ఏళ్ళ నుంచి నడుస్తున్నాయి అలా వ్యవహారాలన్నీ. అది బ్యాన్ చేసే ఛాన్సే లేదా సార్ రాష్ట్రాలలో? అంటే అది బ్యాన్ చేయాలంటే మీరు ఏం చేయాల్సి వస్తుంది అంటే మీకు వచ్చే ఇన్కమ్ వదులుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్కి వచ్చే ఇన్కమా? కాదు, నారాయణ చైతన్య వాళ్ళ పర్సనల్ ఇన్కమ్ కదా అది. అది పర్సనల్ లీడర్లకు వస్తుంది, మంత్రులకు వస్తుంది, బ్రీఫ్ కేసుల్లో వస్తుంది, 100 కోట్లు వస్తుంది. ఎవరికి అంత ధైర్యం ఉంది చెప్పండి? నారాయణను ముట్టుకోనికే, చైతన్యను ముట్టుకోనికే. ఆమె ఎవరో ఒక లేడీ కాంగ్రెస్ వాళ్ళు మహిళా కమిషన్ ఏదో ఒక లేడీని వేశారు, గిరిజన ఏదో అంటారు, ఆమె పేరు నాకు గుర్తొస్తలేదు. ఆమె కొన్ని రోజులు వరుసగా నారాయణ చైతన్య కాలేజీలో మైక్ తీసుకొని పోయింది. మీరాటిలో యూట్యూబర్ మైక్ తీసుకుపోయి చూడండి అన్ని బొద్దికలు ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, అది హంగామా చేస్తుంది, అబ్బా భలే చేస్తుంది అనుకున్నా. వాళ్ళ ఏడమాయం అయిపోయిందో ఏమో. ఏం సాధించింది, ఏం మార్పు తీసుకొచ్చింది? ఇట్లా ఉంటారు ఈ డ్రామాబాజీ. ఏ మార్పు తీసుకురాకపోతే మరి ఎందుకు హంగామా చేసినాం అంటే లొలి చేస్తే తెలుసు కదా ఏం చేస్తారు అనేది. కనుక నోరు ఎట్లా మూపియాలి, ఏం నాయన నీకు లడ్డు కావాలనా అంటారు వాళ్ళు, అంతే. అంటే అది అసలు ఆలోచన పెట్టుకోవద్దు మనం అని పెట్టుకోవద్దు. మీరు నిజాయితీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న రోజు, నిజాయితీ నాయకుడు వచ్చిన రోజు ఇవన్నీ సాధ్యమవుతుంది. ఇది దరిదాపుల్లో కనిపిస్తలేదు కదా. తర్వాత సార్ ఇప్పుడు ఐఐటిలో ఐఐఎంలో చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతూ ఉంటారు. వాళ్ళు చాలా కష్టాలు, చాలా తెలివితేటలు ఉంటాయి. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ప్రజల డబ్బుతో చదువుకొని కోటాను కోట్లు వాళ్ళ మీద ఖర్చు చేస్తారు గవర్నమెంట్లు. వాళ్ళు చదివిన తర్వాత ఈ దేశానికి కానీ ఇక్కడ ఏమైనా సర్వీస్ చేస్తుంటే అనిపిస్తుందా సార్ మీరు చూసిన కాడికి? ఐఐటీస్ కానీ ఐఐఎంలో చదివిన వాళ్ళు కానీ వాళ్ళు ఇడిచిపెట్టు, వాళ్ళు చేస్తామంటే కూడా తల్లిదండ్రులు చేయనియరు. పోరా అమెరికాతో అని అంటే ఆస్పిరేషన్స్ ఎట్లున్నాయంటే ఐఐటి చదువుతున్నారంటే అమెరికా పోనీకనే అనేటువంటి. సార్ మీరు వెంకటేశ్వర సార్, ఈ చదువులు మనకు అక్కడెక్కడ కొంత క్వాలిటీ ఐఐటి ఎన్ఐటి కొన్ని ఎయిమ్స్ లాంటివి కొన్ని క్వాలిటీ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఈవెన్ స్కూల్లో కూడా మీకు ఇవి ఏమిటి కేంద్రీయ విద్యాలయం మంచి డిమాండ్ ఉంటుంది. ఎంపీలు ఎమ్మెల్యేల రికమెండేషన్స్ ఉంటాయి. కనుక కేంద్రం నడిపే స్కూల్లోనేమో క్వాలిటీ ఉంటుంది, రాష్ట్రాలు నడిపే స్కూల్లో క్వాలిటీ ఉంటుంది. కేంద్రం ఢిల్లీలో ఉంటుంది కానీ ఈడ స్కూల్ ఈడ ఉంటాయి కానీ బాగుంటాయి. కానీ అదే రాష్ట్రాలు ఈడ నడుపుతాయి కదా, కేంద్రం నడిపే ఐఐటీలు బాగుంటాయి కానీ ఇక్కడ ఇంజనీరింగ్ బాగుండవు. కేంద్రం నడిపే సెంట్రల్ యూనివర్సిటీస్ బాగుంటాయి, ఈడ నడిపే యూనివర్సిటీస్ బాగుండవు. కేంద్రం నడిపే ఎయిమ్స్ బాగుంటాయి, స్టేట్ గవర్నమెంట్ నడిపే మెడికల్ కాలేజీలు బాగుండవు. ఎందుకు ఇట్లా అని అంటున్నా. మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వం కదా అని మోడీ ప్రభుత్వం ఉన్నది కాదు. ఈవెన్ కాంగ్రెస్ ఉన్నా సరే అవన్నీ కేంద్రాలు నడిపినాయి బాగున్నాయి, రాష్ట్రాలు నడిపినాయి ఫెయిల్ అయినాయి. ఇది ఒక విషయం. రెండో విషయం ఏంటంటే మీరు చెప్పినటువంటి ఏదైతే ఉందో పర్సెప్షన్స్, ప్రజల్లో భ్రమలు, కొన్ని భ్రమలు. ఇది ఐఐటి అంటే అమెరికా పోవాలి అని, ఈ దేశానికి సేవ చేయాలి కనుక క్వాలిటీ పిల్లలు ఐఐటిలో వస్తున్నారు. నిజంగా అయితే ఇక్కడ సర్వ్ చేయాలి అనే విషయము స్కూళ్ళ నుంచి చెప్పాలి కదా. నువ్వు నీ చదువు నీ ఉద్యోగం కోసం కాదు, ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం అనే విలువలు స్కూళ్ళనే నేర్పలేదు. నువ్వు పైకి పోయినాక ఎందుకు నేర్పుతాడు? కనుక వాడు ఎప్పుడు ప్రాఫిట్ మోటివ్ ఉంటాడు. అమెరికా పోతే డబ్బు సంపాదించవచ్చు, డబ్బే డబ్బు. సో ఈ ఇష్యూస్ అన్నీ మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అంటే బేసిక్గా మనం ఏమంటాం, రూట్స్కి వస్తే చదువునే తప్పర్థం చేసుకున్నామా. భారతదేశంలో గొప్ప చదువులు ఉన్నాయి అని మీరు అన్నారు అనుకో, నవ్వుతారు. భారతదేశం బ్రిటిష్ రాకముందే గొప్ప చదువులు ఉండే, మంచి చదువులు ఉండే అన్నారు అనుకో. బ్రిటిష్ రాకముందు స్కూల్లే లేవు,
మంచి చదువులు ఎక్కడున్నాయి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక మనం కోల్పోయింది ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకు అది తక్షశిల ఉండే, నలంద ఉండే 3వ శతాబ్దం 4వ శతాబ్దంలో అదంతా ఊకే చెప్తుంటారు ఆ కథలు అని అంటారు. 10,000 మంది విద్యార్థులు అనేక దేశాల నుంచి వస్తుండ్రి, ఇక్కడ చదువుకుంటుండ్రి, ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి నేను ఒకటి అంటాను, అంతమంది ఇక్కడికి వచ్చి చదువుకున్నారు కదా, ఒక్క పైసా తీసుకోకుండా ఫ్రీ భోజనం పెట్టి చదువు చెప్పి పంపించినమ్మా. ఇది నమ్ముతారా ఈ దేశంలో? విద్య నిశుల్క, శిక్ష నిశుల్క అనేది మన భారతీయ సాంప్రదాయం. విద్యకు ఎప్పుడు కూడా ఛార్జ్ చేయకూడదు, విద్య అమ్ముకునేది కాదు. ఇది భారతీయ ఇలాంటివి ఒక 100 విషయాలు ఉన్నాయి భారతీయ సాంప్రదాయం. ఎట్లయితే మనము వసుదైక కుటుంబకం అని, భూగోళమే ఒక కుటుంబం అంటే ఇవన్నీ ముచ్చట్లు ఇవ్వనికే అని అనుకుంటాము. ఇవి భారతీయ విలువలు, ఇవన్నీ భారతీయ విలువ. ప్రపంచంలో ఈ భూమి మీద ఏ మానవుడు ఇటువంటి ఆలోచనలు లేవు అని మనకు మాత్రమే ఉండేది. అందుకే మనము భారతీయులుగా మారేది ఉంది. మన చదువు కూడా అటువంటి చదువు కాదు, ఏది భారతీయుడిగా మార్చే చదువులు కావాలి. ఇట్లా అన్నామనుకో, ఇప్పుడు చెప్పిన నేను మన మిత్రులు ఉన్నారు కదా వామపక్ష మేధావులు, సాఫ్రనైజేషన్ అని అంటారు. వానికి కాషాయం అంటే అదొక కషాయం లాగా ఉంటుంది వానికి. కనుక వీళ్ళు మొత్తము మన జీవన విలువలను భ్రష్టు పట్టించారు. ఈ యొక్క వామపక్ష మేధావులు ఈ విలువలే లేకుండా చేశారు. పైనుంచి దీన్ని సనాతనం అని, ఇది అదే అని, ఆ పురుగు అని ఈ పురుగు అని దీన్ని పూర్తిగా మనకు ఏమంటాం చిన్న చూపు కలిగేటట్టుగా తయారు చేశారు. అంటే ఇప్పుడు మెల్లమెల్లగా మేల్కొంటుంది దేశం, ఎక్కడ తప్పు జరిగింది అని. మీరు గాంధీ, మన దేశంలో చాలా మంది విద్య మీద ప్రయోగాలు చేశారు. గాంధీ కూడా రాల్స్టాయ్ ఫామ్ అని స్కూల్ పెట్టాడు, ఇక్కడ ఆఫ్రికాలో పెట్టాడు. ఆయన అన్ని ప్రయోగాలు చేసేమన్నా అంటే, అరే తప్పు చేస్తున్నాం ఆ చదువులో, మనం పాఠం చెప్పినాక ఆయనకు అర్థమైపోయింది ఏం తప్పు చేస్తున్నామంటే, ఎడ్యుకేషన్ అంటే హెడ్ గురించే అనుకున్నాం. అంటే థింకింగ్ చేసేది మెథడ్ కనుక థింకింగ్ ఎడ్యుకేషన్ ఒక్కటే ఆలోచన చేసినాం, డూయింగ్ ఎడ్యుకేషన్ మర్చిపోయినాం. అందుకే ఇప్పుడు పనికిరాని పిల్లలు తయారైన స్కిల్ ఇండియా ఇన్ని రోజులేమో కిల్ ఇండియా చేసినాం మనం. స్కిల్ ఇండియా అట్లనే ఫీలింగ్ ఎడ్యుకేషన్ అంటే మనిషి ప్రేమ, దయ, కరుణ ఇవన్నీ మన పాఠ్యాంశాల్లో లేవు. అందుకే గాంధీ ఏమన్నా అంటే, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్. 3 H's ఫార్ములా ఇచ్చాడు ఆయన కదా. ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని గాంధీ చెప్పిన ఉర్దూలో నయి తాలీం అంటారు, అది ఇప్పుడు నూతన విద్యలో వచ్చింది. మీరు ఏమంటారు ఈ మేధావులు అందరూ? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎవరు ఇచ్చిండ్రు? మోడీ ఇచ్చిందంటే వద్దు అనే దగ్గర కస్తూరి రంగన్ ఇచ్చిండ్రా అంటే అదంతా ఏం కాదు, మోడీ వేసిండు కనుక. సుప్రీంకోర్టు జడ్జి చెప్పినారు అదంతా ఏం కాదు, మోడీ చెప్పింటాడు కనుక సుప్రీంకోర్టు. కనుక వీళ్ళకి ఇప్పుడు ఎవరు పని, మోడీ అనేవాడు వెనకాల ఉంటే ఏది పనికిరాదు. కనుక ఏ ఎడ్యుకేషన్ కావాలి? ఆకునూరు మురళి ఎడ్యుకేషన్ కావాలి. కనుక న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మాకు వద్దు అనడానికి ఆకునూరి మురళి పాలసీని తీసుకున్నారు ఇప్పుడు. సార్ ఇంకొకటి, ఈ మధ్య అంటే మనం చదువుకునే కాలంలో 10th రిజల్ట్స్ కానీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కానీ 30 లోపలనే వస్తుండే స్టేట్ రిజల్ట్స్, 30%, 37%. నేను చదువుకున్న కాలంలో 37% ఉండే స్టేట్ పర్సంటేజ్. ఇప్పుడు స్టేట్ పర్సంటేజ్ అబోవ్ 90 ఉంటుంది. ఒక్కొక్క పిల్లవాని మార్కులు చూస్తే ఆశ్చర్యం అనమాట. 596, 97. ఆ మధ్య పోయిన సంవత్సరం ఏమో ఆంధ్రలో 600కి 600 మార్కులు ఇస్తుంది ఒక అమ్మాయికి. ఈ ఎలా వస్తున్నాయి సార్ ఈ మార్కులు, ఇన్ని మార్కులు పిల్లలకి? అంటే ఇప్పుడు సహజంగా క్వాలిటీ పెరిగి పిల్లలు మార్కులు పెరిగితే అది వేరే విషయం. ప్రైవేట్ స్కూల్స్ కొన్ని కష్టపడి ఏమొచ్చినా కానీ హిందీ ఉందండి సబ్జెక్టు, తెలుగు సబ్జెక్ట్ ఉన్నది. అసలు మొత్తం ఏమాత్రం అక్షరాలు పొలువు తప్పులు కూడా రాసింది. అవాడు 100 మార్కులు వస్తుందుకు. ఇంగ్లీష్ ఉంది అట్లనే, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో కన్నా తప్పు భాషలో రాకూడదు. ఇప్పుడు 100కి 100 రాకూడదు, 90 ఇవ్వాలి. ఎందుకంటే మంచి నాణ్యమైన సెంటెన్సెస్ రాస్తే, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాస్తే 80-90 వరకు వస్తాయి. కానీ సెంటెన్స్ ఫార్మేషన్లో క్వాలిటీ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక 90 కన్నా ఎక్కువ ఇవ్వనేకూడదు, 80-90లో ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా
క్వాలిటీ ఏమో కొన్ని మంచి ఇన్స్టిట్యూషన్లో క్వాలిటీ పెరుగుతుంది, పిల్లలు కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ప్రభుత్వ పాఠశాల వీటిల్లో క్వాలిటీ లేదు, ఈవెన్ ప్రైవేట్లో కూడా చాలా ఇట్లో లేదు. మరి పర్సంటేజ్ అనేది ఇప్పుడున్న ప్రభుత్వాలు డిసైడ్ చేస్తున్నాయి. వాల్యుయేషన్లో కూడా ఎందుకొరకంటే అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, ప్రభుత్వాలు డిసైడ్ చేస్తారు మ్యానిపులేషన్. ఇప్పుడు మీకు అడ్మిషన్ నింపాలండి, ఈ ఇంజనీరింగ్ కట్టి పెట్టుకున్నాం మేము, మీరు ఈయనే ఫెయిల్ చేస్తే ఆడికి వచ్చేటోడే కూడా ఒక పెద్ద ప్లాన్ ఉందన్నమాట. ఇవి కూడా ఉన్నాయి మ్యానిపులేషన్. ఇంజనీరింగ్ కాలేజీలు మినిస్టర్తో కొల్లుడయ్యి, మినిస్టరు ఎంత పెంచాలి మీకు 10% పెంచుతాం పో అనేటువంటి అండర్స్టాండింగ్తో వాల్యుయేషన్లో మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చి ఎక్కువ మంది అందరినీ పాస్ చేసేసి అందరు పోతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి ఈ రాష్ట్రంలో. అవును, సుమారుగా 10-12 వచ్చినాయి. మల్లారెడ్డి కూడా యూనివర్సిటీ పెట్టింది, రాజేశ్వరరెడ్డిది, మల్లారెడ్డిది. అడ్డంగా అడిగినోనికి యూనివర్సిటీ ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సీట్లు నింపాలి. ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు ఇంతకుముందు లిమిట్ ఉంటుండే, కంప్యూటర్ సైన్స్ అంటే 50 సీట్లు 40, ఇప్పుడు ఏం లేదు 500 సీట్లు. సెక్షన్ ABCD అంటే ఇప్పుడు ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎన్ని సెక్షన్లు ఏది డిమాండ్ ఉంటే అవి పెరుగుతాయి. దీంట్లో అర్థం పర్థం ఉందా? ఒకటే కంప్యూటర్ సైన్సే. ఇప్పుడు కేశవ మెమోరియల్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఎన్ని సెక్షన్స్ ఉన్నాయన్న ఎన్నున్నో తెలియదు, ఎంతమంది వస్తున్నారో తెలియదు, ఎంతమంది పోతున్నారో తెలియదు. డబ్బులు ప్రింట్ చేసుకోవడము, మూటలు కట్టుకోవడమే తప్పితే ఏం నడుస్తుంది ఇదంతా కూడా. కనుక నింపాలి, ఈ కాలేజీలో పోయి పిల్లలు నింపాలి. పిల్లలు వస్తారు, తల్లిదండ్రులు పైసలు ఇస్తారు, ఆడ పైసలు అప్పచెప్తారు. సీట్లు ఖాళీగా ఉండకూడదు. ఇంజనీరింగ్ సీట్లు అన్నీ కూడా కావాల్సిన డబ్బులు అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మీరు మల్లారెడ్డి యూనివర్సిటీ, నేను ఆశ్చర్యపోతున్నా. ఒక యూనివర్సిటీ అంటే ఎన్ని విలువలు ఉంటాయి, యూనివర్సల్ నాలెడ్జ్ ఉండాలి యూనివర్సిటీ అంటే. ఒక ఉస్మానియా అంటే ఒళ్ళు పులకిస్తారు దాంట్లో కాలు పెడితే కదా, కాకతీయ 1-2 ఉండేటివి. ఇప్పుడు మల్లారెడ్డి కూడా యూనివర్సిటీ పెడితే మల్లారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంది తెలుసు, ఎటువంటి వ్యాపారి తెలుసు, తప్పేం కాదు. మంచి పాల వ్యాపారం చేస్తే తప్పేం కాదు. కానీ ఆయన ఇన్స్టిట్యూట్ పెడతాడు, ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ చేస్తాడు, 10 మందిని అట్రాక్ట్ చేస్తాడు. ఏం చదువులు ఇది అని అంటున్నావు. ఒక డీసెన్సీ లేదు, ఒక డిగ్నిటీ లేదు. ఇప్పుడు ఆయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది పెద్దది, యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంటు. ఇంతవరకు ప్రైవేటు నేను చాలా చూసిన, పెద్ద పెద్ద ప్రైవేటు వచ్చినాయి. నువ్వు ఆడ మీరు చూడండి, ఆయన ర్యాంకులు మీకు దీంట్లో ఎంట్రన్స్లో ర్యాంకులు ఇంత వచ్చినాయా, అయితే మీకు ఫీ కన్సెషన్ ఇంత, 5 స్లాట్లు పెంచుతాడు. కనుక మీకు ర్యాంక్ ఎంత మంచి ర్యాంక్ వస్తే మీకు అంత తక్కువ ఫీజు కన్సెషన్ 2,70,000 హైయెస్ట్. కనుక మీకు 2,50,000 సీట్ వస్తుంది. ఇంత ర్యాంక్ ఉంటే రాండి మా దగ్గరికి, ఇంత ర్యాంక్ ఉంటే మీకు 2 లక్షలకే వస్తుంది సీటు, రాండి అని ఈ విధంగా పిల్లలకు బేరం వేసి ర్యాంకులకు తగ్గట్టుగా ఫీజులు తగ్గిస్తూ, తక్కువ ఫీజులు రాండి చేరాయండి. ఇది యూనివర్సిటీ యొక్క బతికిట్లా అయిపోయింది. ఒక ట్యూటోరియల్ వాడు కూడా ఇట్లా వేయకుండా ఇంతకుముందు. కనుక వీధి కార్నర్లో ఉండే ట్యూటోరియల్ వాడు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంది అది మల్లారెడ్డి యూనివర్సిటీ. నాకు చాలా పెద్ద అబ్జెక్షన్. యూనివర్సిటీ యొక్క వాల్యూ మొత్తం పతనం అయిపోయి. ఇంతకుముందు కూడా ప్రైవేట్ గీతము లేకపోతే వాడు విజ్ఞానం అవి ఇవి చాలా ఉండే. వీళ్ళెవరు ఈ రకమైన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేదు. విజ్ఞానం అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కానీ ఈ విధంగా పైసలు తక్కువ మా దగ్గర రండి, చీప్గా అగ్గువగా దొరుకుతాయని యూనివర్సిటీ అది. నేనైతే కోచింగ్ సెంటర్లు ఇచ్చినా అది వేరే విషయం. ఆయనకు సోయలేదు, నాది ఒక యూనివర్సిటీ అనేది సోయలేదు. ఇటువంటి పరిస్థితులు. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ ఇన్నైనాయి. వీటిలో రిజర్వేషన్స్ ఎందుకు ఉండకూడదు అని నేను అంటున్నాను. వీళ్ళు రాజకీయ నాయకులు కుమ్ముక్కు అయిపోయి వాళ్ళకు రిజర్వేషన్స్ వద్దు, మాకేది వద్దు, రిజర్వేషన్ వస్తే డబ్బులు ఇయ్యడు వాడు అని. కనుక వీటన్నిటిలో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి. SC, ST, BC నిమ్న వర్గాల పిల్లలకు ఎందుకు ఇవ్వరు సీట్లు, ఇవ్వరు. కోట్లు దండుకొని పోతారా? మరి ఇప్పుడు ఇట్లా ఈ రకంగా పాస్ అయిపోయి బయటకు వచ్చి సమాజంలోకి వచ్చినటువంటి ఈ యూత్ అంతా ఏం కావాలి సార్ ముందు? ఇప్పుడు అంత సమాజం బాధపడేదే అది కదా. ఏ క్వాలిటీ లేని పిల్లలందరూ బయటకు వస్తారు. లుంగి గ్యాంగ్ ఊర్లలో. నరేంద్ర మోడీ గారు ఏమంటారంటే 50-60% యూత్ ఉంది భారతదేశంలో అంటారు. ఆ 60% యూత్ ఏం చేయాలి ఇప్పుడు ఇట్లా పాస్ అయిపోయి వచ్చిన? అందుకే ఇప్పుడు కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కనుక ఇంప్లిమెంటేషన్కి వస్తే ఇప్పుడు హైదరాబాద్లో రాదు, తెలంగాణలో రాదు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక రాదు, కర్ణాటకలో రాదు.
వచ్చే దగ్గర ఏమవుతుంది అనే విషయం మాత్రం నేను చెప్తున్నాను. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఇప్పుడు పిల్లవాడు 10th ఇంటరు డిగ్రీ అయినది, వానికి ఒక్క చేతితో ఒక పని చేయనికే రాదు. అవును. అంతెందుకు మెకానికల్ ఇంజనీరింగ్ అవుతాడు, 1 స్కూటర్ వాడు రిపేర్ చేసుకోలేడు. ఫ్యూజ్ పోతే ఎట్లా పెట్టాలనో తెలియదు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ సార్ బాగా అంటాడు ఈ విషయం. బాగా చెప్తాడు. కరెక్ట్. ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేస్తాడు, వానికి ఫీజు పెట్టరాదు. ఫీజు పెట్టినకే రాదు. MBA చేస్తాడు, బ్యాంకు పోయి ఫామ్ నింపనికి రాదు. అదే వీళ్ళందరూ నేనేమంటున్నాను అంటే పూజకు పనికిరాని పూలు ఇది, ఇవన్నీ కూడా యూజ్లెస్ ఫెలోస్ అంటాం. యూజ్ కాకపోతే మన యూజ్లెస్. అందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చేసిందంటే 6వ తరగతి నుంచే వొకేషనల్ కంపల్సరీ. మనకి వొకేషన్ అనగానే చేతులతో చేసే పని. కనుక ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ 2nd ఇయర్ అయిపోయే లోపల సపోజ్ నేను 6వ తరగతిలో మా టీచర్ చెప్పిండు, అరే నీకు కొద్దిగా వడ్రంగి పని బాగా వస్తుంది, కార్పెంటరీ తీసుకో అంటారు. నేను అట్లానే ఇంగ్లీష్ చదువుతా, సైన్స్ చదువుతా, అన్నీ చదువుతుంటా, కానీ ఒక్క సబ్జెక్ట్ మాత్రం కార్పెంటరీ చేస్తా. ఇంటర్ వరకు ఇటువంటి చైర్ మీకు తయారు చేసి ఇస్తా, ఇటువంటి చైర్ తయారు చేసి. అట్లా అని నేను ఇది పని చేసుకోమని కాదు, నాకు మెడిసిన్ కొట్టొచ్చు, నేను డాక్టర్ కావచ్చు, అది వేరే. కానీ నేను పేదోని, నేను ముందుకు వెళ్ళలేకపోతున్నా, చదువు కూడా వస్తలేదు, కనీసం దీనికన్నా పనిస్తా. ఎలక్ట్రిక్ మెకానిజము ఇట్లా వొకేషనల్ చదువు కంపల్సరీ కాబోతుంది వచ్చే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. సార్ ఈ మధ్య యూజీసీలో ఒక యాక్ట్ వచ్చింది. యూజీసీలో ఆ యాక్ట్ ఈ డిస్క్రిమినేషన్ కోసం అని చెప్పి మళ్ళీ వాపసు తీసుకున్నట్టు యూజీసీ. ఎందుకు సార్? దాని కారణం ఏంటి? అది అట్లా వచ్చిన యాక్ట్ ఎందుకు వాపసుకోవడం కారణం ఏంటి సార్? అది అసలు యాక్చువల్గా దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయంటే ఈ రోహిత్ వేముల ఇష్యూ, రోహిత్ వేముల యాక్ట్ అని కూడా అంటారు. ఇక్కడ కూడా ఇప్పుడు కాంగ్రెస్లో ఏడ చూసినా కూడా. అయితే వీళ్ళ రాజకీయంలో ఏం చేస్తారంటే మోడీ ప్రభుత్వాన్ని ఒక బ్రాండింగ్ చేయాలి, ఏమని, వీళ్ళు దళిత వ్యతిరేకులు అని. అందుకని రోహిత్ వేముల చనిపోయినా ఇంకా ఆ పేరును వాడుకుంటూనే ఉంటారు, రోహిత్ వేముల యాక్ట్ అనే ఆలోచన. అంటే అది అనంగానే ఏమవుతుందంటే ఒక దళితుడు చనిపోయాడు, దళితులను కాపాడుకోవడానికి ఒక యాక్ట్ కావాలి అని. ఫస్ట్ విషయం ఏంటంటే ఆ యాక్ట్ ఒకవేళ ఆ పేరు పెడితే కూడా ఏముంటుంది, మోడీ ప్రభుత్వం దళితులను చంపింది అనే. రోహిత్ వేముల అనేవాడు దళితుడు కాడని తేలిపోయిన తర్వాత, అయితే దళితుని కాని వాడిని దళితుడని ప్రచారం చేశారు. మీరు చెప్పిన యూజీసీ యాక్ట్తో దాని యాక్చువల్గా స్టోరీ ఇక్కడే మన తెలంగాణ దిగుతారు. రోహిత్ వేముల యాక్ట్ అని కాంగ్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు ప్రచారం చేస్తారు. దీంట్లో అంతా రాజకీయం ఏంటి అంటే రోహిత్ వేములను మోడీ ప్రభుత్వం చంపేసింది కనుక దళితులకు రక్షణ లేకుండా పోయింది అని ఒక నరేటివ్ దేశమంతా ప్రచారం చేశారు. వాస్తవంగా రోహిత్ వేముల దళితుడు కాదని కూడా తెలిపోయింది. కానీ దళితును వీళ్ళు ఉపయోగించుకున్నారు. అప్లోడ్ హత్య కాదు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదైనా ఉండని ఎవరు చావకూడదని మనం కోరుకుంటాం. ఇదంతా దీని బ్యాక్గ్రౌండ్. అది తర్వాత ఇప్పుడు దీన్ని బేస్గా చేసుకొని కోర్టులో ఇదే లెఫ్ట్ వింగ్ వాళ్ళు చాలా రోజుల నుంచి ఫైట్ చేస్తుంటే కోర్టు ఏమన్నదంటే అలాంటి వివక్ష ఉంటే యూనివర్సిటీస్లో అక్కడక్కడ సూసైడ్స్ అవి అవుతున్నాయి, ఒత్తిడి పెరుగుతుంది కనుక దీని మీద మీరే ఒక యాక్ట్ తీసుకురండి అని యూజీసీని అడిగింది. ఎవరు? సుప్రీంకోర్టు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, యూజీసీకి చెప్పింది యాక్ట్ తీయమని. యాక్ట్ ఎట్లా ఉంది అంటే కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు పోయింది అన్నట్టు. ఇప్పుడు మనకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఒకటి ఉంది కనుక ఎస్సీ ఎస్టీలను కాపాడనీకే. అది ఏడైనా పనిస్తుంది, క్యాంపస్లో అయినా పనిస్తుంది, బయట అయినా పనిస్తుంది. ఇది కాకుండా ఇంకెవరు ఈ వివక్షకు గురయ్యే వాళ్ళు అని అంటే మహిళలు పెట్టిండ్రు. బీసీలు ఇంతమూలు ఇది లేకుండే, బీసీలను దీంట్లో ఇంక్లూడ్ చేశారు, మహిళల్ని ఇంక్లూడ్ చేశారు, హ్యాండిక్యాప్ ఇంక్లూడ్ చేశారు, ఎల్జిబిటిక్యూ ఇంక్లూడ్ చేశారు. మహిళలు, ఎల్జిబిటిక్యూ, హ్యాండిక్యాప్ అందరు పోయినాక మిగిలింది ఎవరంటే అగ్రవర్ణ మొగోళ్ళు, పురుషులు. అలా మహిళలు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, అగ్రవర్ణ మహిళలు కూడా వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఒక్కరు అనేసరికి ఒక అభద్రత ఫీల్ అయ్యారు. మొత్తం దేశం అంతా కూడా ఒక రియాక్షన్ వచ్చింది. వచ్చాక అది ఎవరో కోర్టుకు మళ్ళీ వేస్తే కోర్టు ఏం చేసిందంటే దాన్ని ఆపింది. అయితే సరే ఇది వివక్ష ఉండకూడదు క్యాంపస్లో
అందరు పిల్లలు హాయిగా చదువుకోవాలి అనేది మనం అందరం కోరుకుంటాం. నేనేమంటున్నా అంటే ఇట్లా అందరినీ కాపాడుకోనికే, అందరినీ శిక్షించడానికి యాక్ట్ తెచ్చి, చట్టం తెచ్చి నువ్వు ఇట్లా చేస్తే వాని మీద సూపర్విజన్ పెట్టి, ఆ యాక్టులో రాశారు అన్నట్టు ఒక కమిటీలు ఉంటాయి, సూపర్విజన్ ఉంటుంది, ఆ కమిటీ 3 రకాల కమిటీలు ఉంటాయి, ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది, మూలన ఏం జరుగుతుందో చూస్తుంటుంది అని. నా పాయింట్ ఏంటంటే ఇది యూనివర్సిటీయా లేకపోతే ఏదైనా జంతు ప్రదర్శనశాలనా? ఇది యూనివర్సిటీ అనే దానికి ఇంతకుముందు కూడా చెప్పిన మల్లారెడ్డి అది కోచింగ్ సెంటర్ లాగా దాన్ని ట్రీట్. యూనివర్సిటీ అనేది ఒక డీసెన్సీ, డిగ్నిటీ, డెకోరం ఉండేది యూనివర్సిటీ. విశ్వవ్యాప్త పరిజ్ఞానం ఉండేది యూనివర్సిటీ. నువ్వు మనిషి అక్కడికి వచ్చాక ఎంత ఎదగాలంటే నువ్వు విశ్వమానవుడిగా ఎదగాలి. ఈవెన్ నీ దేశం కూడా కాదు, లేకపోతే నీ మతం కాదు, నీ కులం కాదు, ఒక ఏమంటాం అంతర్జాతీయ వ్యక్తిత్వం నీ లోపల కావాలి. ఒక నెల్సన్ మండేలా కావాలి, ఒక గాంధీ కావాలి, ఒక ఇది కావాలి. మరి గాంధీకి ఏం కులం ఉందండి? గాంధీ ఏ దేశస్తుడు? ప్రపంచం అంతా ఓన్ చేసుకుంటుంది గాంధీ అంటే. అటువంటి వ్యక్తిత్వం. కనుక యూనివర్సిటీలు ఇలాంటి వాళ్ళను తీర్చిదిద్దాలి కదా. అలాంటి యూనివర్సిటీలనే చట్టాలు తెచ్చి వీని కాపాడు, వాని కాపాడు, వాని కాపాడు, వీని కాపాడు, వీనికి హాత్కడి అని లిబరేట్ కావాలి యూనివర్సిటీ అని. ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది కనుక్కోవాలి. ఇప్పుడు స్కూళ్ళలో కుల సంఘాలు ఉన్నాయా? కులం ఏమైనా మాట ఉందా? ఏం లేదు కదా. మీరే పెట్టినప్పుడు కులానికి ఒక గురుకులం, కానీ స్కూళ్ళల్లో పిల్లలకు కులం తెలియదు, కాలేజీలో కూడా సరిగ్గా తెలియదు, సంఘాలు. యూనివర్సిటీలో కుల సంఘాలు ఎక్కువైపోయినాయి కదా. అన్ని సంఘాలు వచ్చేసాయి యూనివర్సిటీలో. కులం గురించి మాట్లాడితేనే గొప్పోడు అయిపోయింది. ఇప్పుడు నీచమైన వాడే కులం గురించి మాట్లాడాలి కదా. వాస్తవంగా కనబడని కులము మీకు కనబడుతుందా? కులము వినబడుతుందా? లేకపోతే వాసన ఉందా? దానికి రుచి ఉందా? ఏది లేదు. మైండ్లో ఉంది, మీ మైండ్లో ఉంది కులం అనేది. ఏడలేదు కదా. లేని కులాన్ని పట్టుకొని నువ్వు కుల సంఘాలు పెట్టి ఈ కులం ఆ కులాన్ని దోపిడీ చేసింది, ఆ కులం ఈ కులం దోపిడీ. కులరహితమైన క్యాంపస్ కావాలా కదా. క్యాస్ట్లెస్ క్యాంపస్ కావాల్సింది పోయేది. ఫుల్ ఆఫ్ క్యాస్ట్ తయారైంది క్యాంపస్ అనేది. అందుకని నేనేమంటున్నా అంటే యాక్ట్ కాదు కావాల్సింది, యాక్షన్ కావాలి. ఎవ్వరికీ వివక్ష ఉండకూడదు. వివక్ష ఎవడైనా చూసినట్టయితే చర్యలు తీసుకోవాల్సిందే. దానికి ఒక ఏర్పాటు ఏదైనా చేయి, కానీ చట్టాల మీద చట్టాలు కాదు. అసలు ఇక్కడికి వచ్చిన గోల్ ఏముండాలంటే యూనివర్సిటీలో చదువుకున్నాడంటే వీనికి కులం లేదు అనేది చదువు యొక్క ఉద్దేశం కావాలి. జ్ఞానమే ఇక్కడ ఇది కావాలి కదా, కులమానం కావాలి. ఇదంతా ఐడియల్ చెప్తే బాగుంది, కానీ కావు కదా. మీ హిందుత్వంలో అది ఉంది అని వాదించుకుంటూ వచ్చేటోళ్ళు వీళ్ళు వస్తారు, 4 వామపక్ష మేధావులు వేసి ఈ కులాలు, వాటి కులగణన, జనగణన, తరతరాలుగా అణచివేత, ఈ పాఠాలన్నీ చెప్తారు. ఇంకా వాళ్ళు మళ్ళీ దానికి కావాల్సిన డేటా తయారు చేస్తారు, ఇది తయారు చేస్తారు. కులరహితంగా ఎదగడానికి 4 మాటలు చెప్పరా అంటే ఎవరు చెప్పలేడు. ఇప్పుడున్న ప్రొఫెసర్లు 4 మంచి మాటలు చెప్పి, నేను ప్రొఫెసర్ని అయితే, టీచర్ని అయితే, నేను నా స్టూడెంట్ను కులరహితంగా ఆలోచింప చేసి ఒక యూనివర్సల్ పర్సనాలిటీగా నేను తయారు చేయాలి. ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఉన్న యూనివర్సిటీలు అన్నీ కూడా? ఎందుకు ఇట్లా అయింది అంటే క్వాలిటీ లేనివాడు, అకాడమిక్స్లో బలం లేనివాడు ఏం చేస్తున్నాడంటే ఆడ బలం లేక ఇంకో బలం ఉపయోగిస్తాడు. ఈ రాజకీయం, కుల రాజకీయాలు ఆడి అని దగ్గర చేసుకొని నేను నాలెడ్జ్తో నిన్ను ఆకర్షించలేనప్పుడు, నా జ్ఞానం చూసి, నా ప్రవర్తన చూసి, నా వ్యక్తిత్వాన్ని చూసి నా స్టూడెంట్ నా దగ్గరికి వస్తాడు. అది లేనప్పుడు ఏం చేస్తా? మనదే నారా బీసీ కానీ మన నారా ఆ కొడుకులంతా నిన్ను ఇది చేస్తున్నారా, బాబునోళ్ళు రా, కాపోళ్ళు రా అని మాట్లాడతా. నేను ఇక మాట్లాడేది దొంగలే. వాడు ఎవడైనా సరే, వాడు బాబునోడైనా సరే, దళితుడైనా సరే, అందరిది కులగజ్జే కదా. ఆ దళిత ప్రొఫెసర్ మాట్లాడితే అది నిజాయితీ అయిపోతుందా లేకపోతే మంచిది అయిపోతుందా? బ్రాహ్మణుడు అంతే, ఇదేంటే. కనుక కులరహిత సమాజం వైపు వెళ్ళడానికి విశ్వవిద్యాలయాలు ఒక ప్రణాళిక ఉండాలి, ఒక ఆలోచన ఉండాలి. కానీ చట్టాలతో నియంత్రించడం, చట్టాలతో మనుషులను కట్టేయాలనుకోవడం అనేది పొరపాటు అని నా ఉద్దేశం. ఓకే సార్, ముఖ్యమైన ప్రశ్న సార్ ఇది. అందరూ తెలుగు మీడియం గురించి, మాతృభాష గురించి చాలామంది
ఐఏఎస్ఓలు కానీ, పొలిటికల్ లీడర్లు కానీ, ముఖ్యమంత్రులు కానీ, రకరకాల మంది నేను సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి వింటున్నాను. నేను మాతృభాషలో పాఠాలు చెప్పాలి, మాతృభాషలో బాగా అర్థమవుతుంది, తెలుగు మొత్తం నాశనం అయిపోతుంది, తెలుగును పట్టించుకోలేరని చెప్పేసి తెలుగు భాషా సంఘాలు, రకరకాల సంఘాలు ఇట్లాంటివన్నీ వచ్చినాయి. ఎన్టీ రామారావు నుంచి అయితే ఇంకా ఎక్కువ ఉంటుండే తెలుగు మీద ప్రేమ. మరి రాను రాను తెలుగు పరిస్థితి పెరిగిపోతుందా తగ్గిపోతుంది సార్? ఇప్పుడు తగ్గిపోతుంది. మొత్తం ప్రతి ఇళ్ళలో తెలుగు అయితే మాట్లాడేవాడే లేడు. మా ఇంట్లో 2 పేపర్లు వస్తాయి, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఈనాడు వస్తుంది. మా అబ్బాయి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కదా, ఏ రోజు ఈనాడు చదవంగా చూడలే నేను. చదవనీకి రాదు, తెలుగు పేపర్లు చదవనీకి రాదు ఇప్పుడున్న పిల్లలకు. ఇంగ్లీషు పర్వాలేదు, కంఫర్టబుల్గా చదువుతారు. కనుక ఇంగ్లీష్ వచ్చిందని మనం ఏమనుకుంటున్నామంటే సంతోషపడుతున్నాం. మాకు మా వాళ్ళకి ఎవరికి రాకపోయినా మా వానికి ఇప్పుడు ఇంగ్లీషే వస్తుంది, తెలుగు రాకుండా అయింది అనేది కూడా గర్వంగా ఉంది అందరికీ. ఇక్కడే మనము పొరపాటు చేస్తున్నాం. అసలు విషయం ఏంటంటే ఈ దేశమే స్వాతంత్రం వచ్చాక మాతృభాషలకు దూరం అయిపోయింది ఈ దేశం. ఒక తెలుగే కాదు, నేను హిందీ అయినా తమిళం అయినా ఎక్కడ కూడా మాతృభాషలో చదువులు కొనసాగడం లేదు. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే చదువు, ఇది ఇప్పుడు నడుస్తుంది, ట్రెండ్ అంతా నడుస్తుంది. చివరికి ఇప్పుడు ఏమంటారు అంటే గవర్నమెంట్ స్కూల్స్ బతకాలంటే ఇంగ్లీష్ మీడియం చేయాలి అని, అవి కూడా ఇంగ్లీష్ మీడియం చేస్తారు. ఇంగ్లీష్ మీడియం మొత్తం పల్లెటూరు అది కూడా పోయి ఇప్పుడు ఏం చేస్తుందంటే 0 క్లాస్ నుంచే ఇంగ్లీష్ పెట్టాలి, లేకపోతే వాడు దొరకడు అని. సో ఇవన్నీ ఒక ట్రెండ్ నడుస్తున్నా నిజమేంది అనేది ఒకటైతే మనకు తెలిసి ఉంది. ఇది కరెక్టా కాదా అనేది కూడా తెలియదు. ఏమంటున్నా అంటే ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ జాబ్ గివింగ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ కంప్యూటర్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఎవ్రీథింగ్, నో ఇంగ్లీష్ నో లైఫ్. ఇది ఇప్పుడు ఉన్నటువంటి థింకింగ్. జీవితమే లేదు ఇంగ్లీష్ లేకపోతే. ఫస్ట్ థింగ్ గ్లోబల్ లాంగ్వేజా ఇది. 900 కోట్ల పాపులేషన్ ఉంది భూమి పైన. 900 కోట్లలో 100 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు మాత్రమే ఇంగ్లీషు తెలుసు. అందులో 60 కోట్లు మాత్రమే మాతృభాష, పుట్టంగానే మాతృభాష. మిగతా 60 కోట్లు సెకండ్ లాంగ్వేజ్. అంటే మీరు నేను మేమంతా మాట్లాడతాం, మనం కూడా ఆ లెక్కలు వచ్చాం. కానీ అసలు ఇంగ్లీషే తెలియని వాళ్ళు ఇంకా 800 కోట్లు ఉన్నారు. ప్రపంచమంతా ఇంగ్లీష్ లేదు, ఇంగ్లీష్ వచ్చేది తక్కువ. కనుక గూగుల్ ఉంది, గూగుల్ని అడిగితే చెప్తుంది. మరి మీరు ప్రపంచమంతా ఇంగ్లీష్ అని ఎవరు చెప్పిండు? ప్రపంచమంతా ఇంగ్లీష్. ప్రపంచం ఇంగ్లీష్ వస్తే మరి మోడీ పోయి ఎందుకు హిందీలో మాట్లాడతారు? హిందీలో చైనాలో ఎందుకు ఇంగ్లీష్? చైనా వాడు, రష్యా వాడు వచ్చినప్పుడు వాడు ఎందుకు వాళ్ళ భాషలో మాట్లాడతాడు? ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడాడు వాడు? ఫ్రెంచ్ వాడు మాట్లాడతారా? జర్మనీ వాడు మాట్లాడతారా? ఎవడు మాట్లాడు. అసలు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, టాప్ జీడిపి కంట్రీస్ అని లిస్ట్ కొట్టండి. మీరు పైనుంచి కింద వరకు. నెంబర్ 1 అమెరికా కదా. అమెరికా జీడిపిలో నెంబర్ 1 ఎందుకు ఉందంటే మాతృభాషలో ఉన్నత విద్య, PhD వరకు కూడా మాతృభాషలో చదువుతారు. అది ఇంగ్లీష్లో చదువుతారు కదా, అంటే ఇంగ్లీష్ మన మాతృభాష కనుక వాళ్ళు జీడిపిలో టాప్ ఉన్నారు. చైనా సెకండ్ ఉంది, వాళ్ళు చైనీస్లోనే MBBS చదువుతారు. మాండరిన్ భాష, మాండరిన్ భాషలో యూనివర్సిటీ చదువుతారు. యూనివర్సిటీ వరకు మాండరిన్ భాషనే చదువుతారు, ఇంగ్లీష్ చస్తే చదువు. ఇంగ్లీష్ లేదు అక్కడ, లేదు. మరి వాళ్ళు నెంబర్ 2 ఉన్నారు. నువ్వు అట్లా ర్యాంకింగ్ తీసుకుంటూ పోతే జర్మనీ కానీ, జపాన్ కానీ 15-20 దేశాల్లో టాప్లో ఉన్నాయి. అన్నీ కూడా మాతృభాషలోనే చదువుతారు కనుకనే టాప్లో ఉన్నారు. ఇంగ్లీష్ చదువుతారని కాదు, ఇంగ్లీష్ చదువుతున్నది కాదు. ఒక్క కన్ఫ్యూజ్డ్ నేషన్ ఎవరంటే మనమే, ఎవరు లేరు. కనుక ఎందుకు అట్లా అంటే మాతృభాష అనేది అవగాహన ఎక్కువ ఉంటుంది, తొందరగా అర్థమవుతుంది మీకు. తర్వాత మీరు ఎప్పుడైనా మాతృభాషలోనే ఆలోచిస్తారు. అవును. కనుక ఇప్పుడు 7 × 7 ఎంత అవుతుంది అంటే నువ్వు తెలుగులో 7 ఏళ్ళ 49 అనుకొని 49 అని చెప్తావు. లోపలనేమో 7 ఏళ్ళ 49 అని తెలుగులో అనుకుంటావు, అనుకొని 49 అని ఇంగ్లీష్లో చెప్తావు. థింకింగ్ నువ్వు తెలుగులో చేస్తావు, చెప్పడం ఇంగ్లీష్లో చెప్తావు. ప్రతిదీ కూడా అంతే. కనుక నువ్వు థింకింగ్ను చంపేస్తే, అంటే మాతృభాషను చంపేస్తే నీకు కొత్త ఆలోచనలే రావు, ఇన్నోవేషన్లే. మన దేశము స్వతంత్రం తర్వాత ఒక్క నోబెల్ రాలేదు. ఎందుకు అని అంటే తెలుగుని, మాతృభాషను చంపేశాం.
సివి రామన్ లాస్ట్ పర్సన్ సైన్స్లో, ఆయన మాతృభాషలో చదువుకున్నాడు. లేకపోతే ట్యాగూర్ నోబెల్ వచ్చింది, బెంగాలీలో రాసిండు గీతాంజలి, ఇంగ్లీష్లో తర్వాత ఇంగ్లీష్లో ఆయన్నే ట్రాన్స్లేట్ చేశాడు. ఏమంటున్నా, వివేకానందుడు పోయి అక్కడ చక్కటి ఇంగ్లీష్లో చెప్పిండు. ఇంగ్లీష్లో చెప్పినందుకు చప్పట్లు కొట్టలే జనాలు. ఇండియా అంటే ఏందో చెప్పాడు. ఉదాహరణకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ ఇండియా అంటే చప్పట్లు కొట్టాడు. ఇంగ్లీష్లో చెప్పినందుకు కాదు, బయటి వారిని కూడా సోదర సోదరీమణులు అని చెప్పే కల్చర్ మనది, భారత సంస్కృతి. ఈ సంస్కృతిని వాళ్ళకి అర్థం చేయిస్తేనే చప్పట్లు కొట్టిండు పిచ్చిలేసి. కనుక ఇంగ్లీష్ వచ్చినందుకు మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ అనే సంస్కృతికి దగ్గర అవుతున్నాము, నీ సంస్కృతికి దూరం అయిపోతుంది. అందరినీ సోదర సోదరీమణులుగా చూసే నీ సంస్కృతి అవుతుందో ఇప్పుడు ఇంగ్లీష్ బాగా వచ్చినాక దానికి దూరం అవుతున్నాం. మరి ఇప్పుడు ఇంక తెలుగు పరిస్థితి ఏంటి సార్ ముందు ముందు? కనుక మనం మానసికంగా చచ్చిపోతున్నాం, మానసికంగా మన ఆలోచనలు చచ్చిపోతున్నాయి. కనుక మాతృభాష గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడితే మేము నిమ్న వర్గాలం, మేము ఇదొద్దా అని కొందరు మాట్లాడతారు, ఇంగ్లీష్ మాకు వద్దా అని. ఇంగ్లీష్ నేర్చుకోండి కానీ మాతృభాషలో వీక్ కాకండి. మీ పిల్లలు వీక్ అయితే మొత్తం చరిత్రకు, మీ యొక్క కల్చర్కు అన్నిటికీ వీక్ అయిపోతారు. థింకింగ్ కూడా వీక్ అవుతుంది. ఇప్పుడు మీరు టీచర్ కనుక మీకు సింపుల్గా అర్థం కావాలంటే, నేను మా పిల్లవానికి పాఠం చెప్తుంటే ఒక కాన్సెప్ట్ నేను అర్థం చేయించాలంటే వానికి అర్థమవుతలేదు. ఫార్ములా ఇప్పుడు అపకేంద్ర అవికేంద్ర బలాలు, తెలుగులో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటాం. ఎంతో చెప్తాను, వాట్ ఈజ్ సెంట్రిఫ్యూగల్, వాట్ ఈజ్ సెంట్రిపెటల్ అని ఇంగ్లీష్లో చెప్తున్నా, అర్థమవుతలేదు. అరే నువ్వు డబ్బల నీళ్ళు వేసి తిప్పినావు అనుకో, నీళ్ళు ఎందుకు కింద పడతలేవు అంటే ఆలోచన చేయడం మొదలు పెడతారు. చేసి పైన నుంచి ఇంకొక బలం పనిచేస్తుంది, కిందికి ఒక బలం పనిచేస్తుంది. మామూలుగా ఇట్లా పట్టుకుంటేనేమో కింద పడతాయి, తిప్పేటప్పుడు ఎందుకు పడతలేము అంటే రెండు బలాలు ఉన్నాయి. కనుక ఈ రెండు బలాలు ఎట్లా పనిచేస్తాయి అనే దాన్ని నేను నేర్పిస్తే, కాన్సెప్ట్ అర్థమైతే, అప్పుడు రైలు వంకగా పోయినప్పుడు అవతల పట్ట ఎంత ఎత్తు ఉండాలంటే వాడే లెక్కేసి ట్రయాంగిల్ లెక్కేసి చూపిస్తాడు. 9వ తరగతి పిల్లాడు చెప్పిస్తాడు ఎప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు. ఇది నన్ను వాడిని తెలుగులో మాట్లాడుకొనిస్తే వాడు పేరెంట్ ముందర కూర్చుంటాడు. వాడేం పంతులే, వాడు అంతా తెలుగులోనే చెప్తున్నాడు, వానన్న తీసేయి మావనన్న తీసేస్తా అంటాడు. అంటే వీడు పాగలగాడయ్యాడు. వానికేంది ఇప్పుడు ఇంగ్లీషును ఫిజిక్స్ను ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలన్నా, ఇంగ్లీష్ వేరే నేర్చుకో. కనుక ఫిజిక్స్ కాన్సెప్ట్ అర్థమైతే వాడు పెద్దోడు అవుతాడు, రేపు ఐఐటి అవుతాడు, ఎన్ఐటి అవుతాడు. మ్యాథ్స్ కాన్సెప్ట్ అర్థమైతే పెద్దోడు అవుతాడు. కానీ ఇంగ్లీష్లో కాన్సెప్ట్ ఏంద్రా, ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో వాడి తిరుగుతాయి. పాత బస్సులో నీ కొడుకుని తీసుకుపోయాడు, వాడి వారం రోజులు వాడిస్తే తుర్కం పట్టుకొని వస్తాడు కదా, ఉర్దూ పట్టుకొని వస్తాడు. అంతే, ఇంగ్లీష్ వాళ్ళ మధ్యలో వాడి ఇంగ్లీష్ పట్టుకొచ్చుకుంటాడు కదా. భాష అనేది జ్ఞానం కాదు, భాష అనేది మార్కెట్లో వస్తువు, పట్టుకొచ్చుకుంటాడు వాడు. కానీ జ్ఞానము అంటే కాన్సెప్ట్ ఉంది, ఇది పట్టుకొచ్చుకునేది కాదు, అర్థమైతేనే చేయగలరు. ఇది పేరెంట్స్ అంతా పాగలైపోయారు, ఇంగ్లీష్ పాగల్గాన్లు అయిపోయారు. కనుక ఇంగ్లీష్ మీడియం అనేది ఒక పాగల్ థింకింగ్ అన్నట్టు. ఇంగ్లీష్ నేర్చుకో, నేను ఐఎమ్ నాట్ అపోజింగ్ ఇంగ్లీష్, యు లెర్న్ ఇంగ్లీష్, బట్ లెర్నింగ్ ఫిజిక్స్ ఇన్ ఇంగ్లీష్, లెర్నింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇంగ్లీష్, మ్యాడా ఏమన్నా? లెక్కల్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా? ఇప్పుడు నేను మంచి ఫిజిక్స్ టీచర్నబ్బా, నాకు ఇంగ్లీష్ రావాలన్నా? రాదు కదా. నేను ఫిజిక్స్ నేర్చుకోవాలి, ఎక్స్పర్ట్ నేను ఫిజిక్స్ను. కనుక నాకు రాని ఇంగ్లీష్లో నేను ఫిజిక్స్ చెప్పాలి వానికి. ఫిజిక్స్ నేను ఎక్స్పర్ట్నే, కానీ చెప్పమంటున్నావు, దేంట్లో చెప్పమంటున్నావు? ఇంగ్లీష్లో చెప్పమంటున్నావు. కనుక నాకు ఇంగ్లీషే రాదు, నాకు రాని ఇంగ్లీష్లో నేను ఫిజిక్స్ చెప్పాలి. నా స్టూడెంట్కు వానికి రాని ఇంగ్లీష్లో వాడు నేర్చుకోవాలి. సచ్చే సావు వచ్చింది దీంతోటి, పాగల్గాన్తో, టీచర్తో, పేరెంట్తో. అవును. కనుక ఈ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అంటాం దీన్ని. ఈ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూను పేరెంట్స్ అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. చంపుతున్నారు ఎవరిని? పిల్లగాని చంపుతున్నారు, టీచర్ని చంపుతున్నారు. మమ్మల్ని వదిలేయండి, మేము నేర్చుకుంటాం, నేను నేర్పిస్తా, మా వాడు నేర్చుకుంటాడు. ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు, ఇంగ్లీష్ నేర్పిస్తాడు. తొందర ఎందుకు? ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది ఇంగ్లీషు. అంపలు ఏమి ఉండవు. మేము అంత తెలుగులో మీడియం చదువుకొచ్చిన వాళ్ళం కదా, నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను కదా, ఎక్కడి నుంచి వస్తుంది? కనుక లాంగ్వేజ్ అనేది ఇష్యూ కాదు, అది కానీ తెలియక లాంగ్వేజే ముఖ్యం అనే ఒక భ్రమ, దేశమే ఆ భ్రమంలో ఉంది. అందుకే మన దేశంలో ఇన్నోవేషన్ను చంపేస్తున్నాం. మనం చంపేయడం వల్ల రీసెర్చ్ అనేది ఆగిపోయింది. మారాలి, దేశం మారాలి, మాతృభాషను బలపరచాలి.
ఇంగ్లీష్ను కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటే తప్పేం కాదు. ఇంగ్లీష్ ఎందుకు, ఫ్రెంచ్ కూడా నేర్చుకో. ఇంగ్లీష్ను వ్యతిరేకించే పని లేదు. కానీ తెలుగును చంపొద్దు అని నేను అంటున్నా. ఇప్పుడు అది సినిమాలో ఒక మాట ఉంది, ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అని అంటాడు చిరంజీవి. అంటే అందరం నవ్వుతాం. ఎందుకు నవ్వుస్తాం అంటే ముందుంది మసాలా పండుగ అనగానే కొడుక ఇప్పుడేమైంది చాలా ఉంది అని అర్థమైపోతుంది మనకు. మన సంస్కృతి అది. కనుక హౌస్ వేస్టింగ్ నాట్ ఫెస్టివల్, ఇల్లు అలకగానే పండగ కాదు అంటే అది మన సంస్కృతి. ఇప్పుడు అలకడము అనేది పదం లేదు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళు, అందుకే పేస్టింగ్ అన్నారు. నవ్వు వస్తుంది మనం. ఈ సంస్కృతి మిస్ అయిపోతున్నారు పిల్లలు. సార్ చాలా విషయాలు చెప్పినారు సార్. మీరు చాలా జ్ఞానం మేము నేర్చుకున్నాం మీ యొక్క స్పీచ్ల వల్ల, మీ ఇంటర్వ్యూ వల్ల. సార్ నమస్కారం, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.